టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మరి అదేవిధంగా కాకుండా ఇక్కడ మనం ఎన్టీఆర్ స్టేడియంలో వచ్చాము. చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏందో. హాయ్ సార్. పేరేంటి సార్? సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు చెప్పండి సార్. పేరు మీరు చూస్తున్నారు దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి సాగుతుంది, ఎంపీ ఎలక్షన్లో. మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే బరిలో ముగ్గురు ఉన్నారు సార్. అయితే మీరు ఎవరు గెలుస్తా అని చెప్తున్నారు? సికింద్రాబాద్లో మెయిన్గా పద్మారావు గారు ఆల్రెడీ అంతకుముందే ఉండేవాళ్ళు, ఆయన ఎంపీగా ఉండేవాళ్ళు. ఆయనకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల దాని యొక్క విలువ పడిపోయినందువల్ల ఓడిపోయింది. బీఆర్ఎస్ అంత ఈసారి బాగా ఫామ్ కాలేదు. రెండవది దానం నాగేంద్రరావు గారు ఆయన పార్టీ మారడానికి పరిస్థితి కాదు. ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశవాదిగా ఆయన తయారయ్యారు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ టికెట్ ట్రై చేశారు సికింద్రాబాద్. ఒరిజినల్గా ఒకసారి ఆయన కాంగ్రెస్ టైంలో కూడా సికింద్రాబాద్ టికెట్ ఇస్తే వద్దని చెప్పారు, ఎవరు నమ్మకం అని చెప్పారు ఆయన. మళ్ళీ ఈసారి పరిస్థితి ఆయనకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కేవలం ఆయన చేసినటువంటి పార్టీ మారిన వల్ల ఆయన రాకపోవచ్చు అవకాశం ఎక్కువ అవకాశం లేవు. అయితే కిషన్ రెడ్డిగా మాత్రం ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ బీజేపీ అనేది మంచి నేమ్ సంపాదించుకుంది ఇటీవల. బాగా ఇండియాలో మంచి నేమ్ ఉంది. కిషన్ రెడ్డి గారు బాగా చేశారు ఆయన. సో వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన పార్టీ మారలేదు, విలువలు పోషించే వ్యక్తి ఆయన. కాబట్టి ఈసారి సికింద్రాబాద్ నుంచి నాకు తెలిసినంత వరకు ఆయన కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్పి నా పూర్తి నమ్మకం. నాకు కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్తున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి బీజేపీ కూడా ఇటీవల మంచి నేమ్ సంపాదించుకుంది, పాయింట్ 1. రెండవది దానం నాగేందర్ గారికి విలువ పోయింది, ఎందుకంటే పార్టీ మారకుండా బాగుండేది. పార్టీ మారినందువల్ల ఎవరు మళ్ళీ నమ్మరు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. పద్మారావు ఆల్రెడీ బీఆర్ఎస్ బాగాలేదు. బీఆర్ఎస్ ఇటీవల బీఆర్ఎస్ అన్ని స్కాములు ఎమ్మెల్యే ఉన్నారు అంతే. బీఆర్ఎస్ పార్టీకి అంటే దానికి ఇటీవల కవిత గారు అరెస్ట్ కావడము, అన్ని స్కాములు బయటపడడం వల్ల కొంత విలువ పడిపోయింది. మీరు కవిత అంటున్నారు కదా సార్, కవితను అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ అని అంటున్నారు బయట టాక్. అది మనము లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఒకరు చేస్తే అయ్యేది కాదు అది. దాని ధర్మం, లా అనేది దాని ధర్మం దానికి ఉంది. దానికి కవిత గారు ఎప్పటి నుంచో చేసిందారు. అప్పుడు ఎంతోమంది అందరూ సీఎం వెళ్ళారు, అక్కడికి కేజ్రీవాల్ వెళ్ళిపోయారు, జైలుకి వెళ్ళారు, ఎంతోమంది జైలు ఉన్నారు ఇప్పుడు. అంటే ఆ స్కామ్ అనేది బయటపడితే ఇప్పుడు కావాలని మనం అట్రిబ్యూట్ చేయకూడదు బీజేపీకి. స్కామ్ ఉంది, నేరం చేశారు, అనుభవించాల్సిందే అంతే కదా. నేరం చేసి తప్పించుకోవచ్చా? చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్కి దిక్కులేదు చూడండి. పొగలేంది మంట రాదంటారు. ఇప్పుడు కాదు, లేకపోతే అనవసరంగా ఎవరు కూడా అంతంత పోయి అంతంత విధంగా అరెస్ట్ చేయరు. అంటే ఫస్ట్ ఎంక్వైరీ చేసేస్తారు. ఒక వ్యవస్థ ఉంది, ఎంక్వైరీ చేశారు. పూర్తిగా ఎంక్వైరీ చేసి పలాని వాళ్ళు నేరం చేశారు అని చెప్పి రికార్డ్స్ ఉండబట్టే కదా. రికార్డ్ లేకుండా ఊరికి అరెస్ట్ చేస్తారు, చేయగచ్చు. అట్లా ఇండియాలో మాత్రం అలా జరగదు. బీజేపీ అలా చేయదు, ఎవరు చేయరు అసలు. ఫర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేస్తారంటే అవసరం చెప్పండి. ఎవరికి అరెస్ట్ చేసి ఏం లాభం వస్తుంది? కాబట్టి అనవసరంగా అది బీజేపీ అలిగేషన్ చేయడం ధర్మం కాదు. సో నేరం చేశారు, నేరానికి శిక్షను అనుభవించాల్సిందే. దిస్ ఇస్ లా, ధర్మం. ఈ ధర్మానికి ఎవరు కాదని చెప్పడం లేదు. ఇది పరిస్థితి. ఓకే సార్. సరే, ఇక్కడైతే మీరు బీజేపీ మన కిషన్ రెడ్డి గారు గెలుస్తా అని చెప్తున్నారు. మరి సెంట్రల్లో ఎవరు వస్తారు? సెంట్రల్లో ఈసారి మోదీ హవా విపరీతంగా ఉంది. మోదీ ఆయన ఒక్క వ్యక్తిగా ఉండి ఇన్ని దేశాలు తిరిగి ప్రపంచంలో ఇవాళ మనము ఇండియా అనేది అగ్రస్థానం నిలిచింది. ఎకానమీ బాగుంది, మనుషుల యొక్క జీవన విధానం మారిపోయింది. ప్రతి ఒక్కరూ అంత దరిద్రం లేదు, దరిద్రం పోయింది అసలు. సో గరీబీ హఠా పోయింది. కాబట్టి ఇవాళ నిజమైన వ్యక్తి ఇవాళ హ్యాపీగా ఉన్నారంటే ఈ బీజేపీ ప్రభుత్వం అందరూ బాగున్నారు. మీరు గరీబీ హఠా పోయిందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గరీబీ హఠావ్ అనుకుంటూ వస్తున్నారు. ఆయన గరీబీకు హఠాది అది చిన్న పొరపాటు. అది ఇప్పుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎప్పటి నుంచి ఉంటున్నది, నిజంగా తీశారు కదా. గరీబీ హఠావ్ అయిందా? జరగలే కదా. ఇవాళ వ్యవస్థ ఏముంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. వ్యవస్థ మారిపోయింది. జనాభాకి కావాల్సిన సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చావులు అవకాశాలు లేవు. ఇప్పుడు లేవు. ప్రతి ఒక్కరు హ్యాపీగా పోతున్నాడు. గవర్నమెంట్ బాగా టేకింగ్ కేర్ ఎవ్రీబడి. రెండవది బీజేపీలో అన్ని రకాలుగా వృద్ధి బాగా చెందింది. ఇవాళ దేశంలో మనము గర్వంగా చెప్పుకోవాలంటే ఏ గవర్నమెంట్ మనం చెప్పుకోండి చెప్పండి, స్కాములు ఏ గవర్నమెంట్ చెప్పండి. అన్ని స్కాములు పాతవన్నీ. మనం చెప్పాలంటే ఎన్ని స్కాములు పాతవన్నీ. ఇప్పుడు ఏం స్కాములు చెప్పండి, ఏం చేశారు? బాగున్నారు. ఫస్ట్ టైం చెప్పాలంటే ఇంత కరోనాలో కూడా ఇంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా కరోనాలో కూడా మనం బయటపడి మళ్ళీ దేశం స్ట్రాంగ్గా ఉంది. ఎకానమీ చాలా బాగా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి గ్యారంటీగా సార్ బీజేపీకి నేమ్ ఉంది. ఇప్పుడు మీకు బీజేపీకి కాంగ్రెస్ ఏమో చెప్పండి.
చెప్పండి. కాంగ్రెస్ పరిపాలించింది సరే. ఎందుకు పథకాలు పెట్టింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పథకాలు ఏం పథకాలు చెప్పండి. ఆడవాళ్ళు బస్సు పథకం అది పథకం మీరు చెప్పండి. బస్సు ఎక్కిస్తాను, లారీ ఎక్కిస్తాను, కారు ఎక్కిస్తాను పథకం, అవన్నీ వేస్ట్ పథకాలు. ఉపయోగపడి పథకాలు ఇవన్నీ ఏంటంటే జిమ్మిక్స్ అంటాం వీటిని, టైంపాస్. వాటి వల్ల నాకు తెలిసి ఉపయోగం లేదు. స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఉండాలి పథకం అంటే నువ్వు నీ మీద నీకు వ్యాపారానికి డబ్బులు ఇస్తుంది బీజేపీలో. ప్రైమ్ మినిస్టర్ యోజన ఉన్నది సార్, ఎన్ని పథకాలు చూసిన వాళ్ళవి అవన్నీ పక్కన పడేసేసి ఈ ఒక్క చిన్నవి నేను ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇవాళ మనకు ప్రపంచంలో గొప్ప కంట్రీ. మొన్న మీకు ముస్లిమ్స్ ఎంతసేపటికి చెడు మాట్లాడతాం కానీ అబుదాబిలో ఆ ముస్లిమ్స్ ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ఆ కన్స్ట్రక్ట్ దగ్గరుండి మొన్న వాళ్ళు ఈ నమాజ్ చేశారు సారా, అక్కడ చేశారు నమాజ్. మొన్న జరిగింది సారా మన పండగ, వాళ్ళ పండగ అక్కడ చేసుకున్నారు. అంటే దేశంలో ఇంకొక కంట్రీ పోతే ఆ ముస్లిమ్స్ కానీ పాదం చేశారు. అంత గొప్ప వ్యక్తి అయిపోయాడు. మామూలు మోడీ అనే వ్యక్తిని మీరు చిన్నగా తీసుకోవడం లేదు. మోడీ అనేది ప్రపంచంలో ఆయన ఒక స్థానం సంపాదించుకున్నాడు. అది అలా ఉండాలి సార్. కొందరు బయట ఏమంటున్నారు అంటే ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ దేశంలో హిందూ వాళ్ళే ఉండే పరిస్థితి ఉంటుంది, మనకు అందుకే బీజేపీ వద్దు అని అంటున్నారు బయట వాళ్ళు. నిజం చెప్పాలంటే బీజేపీ వస్తే మోర్ సెక్యూరిటీ ఫర్ ముస్లిమ్స్. నిజం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కూడా వ్యవస్థ చిన్న కాలే వాళ్ళు బీజేపీ ఇప్పుడు వాళ్ళు కలుపుకొని పోయేవాళ్ళే. ఇట్లా వెళ్ళిపోండి ఇక్కడ చెప్పారా? కాకపోతే 2014 చెప్పారు, ఒక మాట చెప్పారు. అయ్యా 2014 నుంచి రోహింగ్యా వస్తారు ముస్లిమ్స్, 14 నుంచి మీరు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాను చెప్పారు. ముస్లిమ్స్కే వాళ్ళకి ఇస్తాను చెప్పింది, వేరే వాళ్ళకి కాదు. 2014 వరకు ముస్లిమ్స్ ఈ దేశంలో సిటీ అందరికీ కూడా మేము సిటిజన్షిప్ ఇస్తాం, అందరూ ఉండొచ్చు. ఇక్కడ 14 తర్వాత వెళ్ళిపోండి ఉండకూడదంటే దానికి గొడవ అవుతుంది. న్యాయం అది చెప్పండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఈ దేశం కూడా ఎంతమంది భరిస్తుంది చెప్పండి. దేశం భరించాలంటే మా ఇష్ట ప్రకారం పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆఫ్ఘన్స్ వచ్చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? మనం అంతే వాళ్ళని పోషిస్తాం. మనం ఇండియా పోషించగలదా? న్యాయం అని మీరు చెప్పండి. పోషించగల శక్తి మనకు ఉందా? మనం ఫస్ట్ మనం చూసుకోవాలి మన కంట్రీ, మన కంపెనీ కాపాడుకోవద్దా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఏమంటారు? రోహింగ్యాస్ సిటిజన్షిప్ ఏముంటుంది? వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు? అలా వాళ్ళ డిస్టర్బెన్స్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ మనకు డిస్టర్బెన్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ముస్లిమ్స్ నిజంగా తప్పది ఏమన్నా చెప్పండి. వెళ్ళిపోయి ఉదయం మీకు 2014 తర్వాత మీరు ఉండదు ఇండియాలో, కొత్త వాళ్ళు మేము అంటే తప్ప చెప్పండి. మీతో ఇస్తారు కదా. సో వాళ్ళు సిటిజన్స్ వాళ్ళందరికీ వాళ్ళు ఓటేసి హక్కు ఉంది కదా వాళ్ళకి. సో ఇంతకని ఏం చేయాలి చెప్పండి. నిజమైన బీజేపీ వాళ్ళు చెప్తారు, మీకు రాసుకోండి మంచి పాయింట్. ఇవాళ ముస్లిమ్స్కి వాళ్ళు ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొని వాళ్ళు వదిలేసేస్తే పిల్లకాయలు ఎట్ అయిపోయారు. ఇవాళ తలాక్ బంద్ చేశారు సారా. తలాక్ వల్ల ఫ్యామిలీ బతికిపోయాడు, ముస్లిం ఫ్యామిలీ బతికిపోతుంది సార్. ముస్లింకి ఇప్పుడు అంతకుముందు ఏంది, వాళ్ళు పెళ్లి చేసుకునేవాడు ఇంకొక అమ్మాయి వదిలేసేవాడు, వాడు 4 పిల్లకాయలు. అట్లా లేకుండా ఇవాళ వ్యవస్థ ఎంత ముస్లిమ్స్కి నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి ముస్లిం ఆడవాళ్ళకి వాళ్ళు దండం పెట్టుకోవాలి మోడీకి. ఎవరు చేస్తారు చెప్పండి? నీ సంసారం కాపాడాడు ఆయన. నీ సంసారం చిన్నమైన అయిందా వాళ్ళు చెప్పండి? నీకు హాయిగా నువ్వు మోడీతో ఉంటే కాపాడు చేస్తాడు. ఎక్కడికి పోవడం లేదు పడతావు చెప్పండి వాడు తలాకు. ఇందులో మీకు కావాలి చెప్పండి. ఒక ముస్లిం ఆడవాళ్ళు మన మోడీకి దండం పెట్టాలా? ఎందుకు అంటే వాళ్ళ జీవితం కాపాడాడు ఆయన వ్యక్తి ఆయన. ఇట్లా సార్ నాకు అర్థం కాలే. అంతకుముందు ఏమిటి, ఒక పెళ్లి చేసుకోవడం, ఒక సంవత్సరం ఉండడం, 2 సంవత్సరం ఉండడం, 4 పిల్లకాయలు కనడం, 4 కనడం ఊరేయడం, తలకు చెప్పాను 3 సార్లు చెప్తాను తలాకు, వెళ్ళిపోవడం అంతే, ఇంకోటి చేసుకోవడం, దానికి ముగ్గురు కనడం, మళ్ళీ తలాకు. ఏంటండి ఇట్లా తలాకు చెప్పుకుంటూ ఇష్టపడి కంటుకుపోతే ఎట్లా ఇది సంసారం ఉంటుంది? మీరు చెప్పండి. సంసారం కరెక్ట్ అది? ఒక భార్యతో ధర్మం. ఆ విధంగా ధర్మాన్ని ఆయన తీసుకొచ్చాడు. అయ్యా మీ తలాక్ చెప్పకుండా ఎట్లా సంసారం చేయండి అమ్మాయితోనే. ఈ తలాక్ ఏంటి అసలు? ఖురాన్ లేదు తలాక్ అనేది సిస్టమ్ లేదా? లేదని చెప్పారు ఆయన. లేదు కాబట్టి తీసుకొచ్చారు. నిజంగా ఖురాన్లో కానీ ఆ తలాక్ సిస్టమ్ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఇవాళ? మీరు చెప్పండి, ఒప్పుకుంటారు ఎవరన్నా? కాబట్టి ఆయన ప్రతి ఒక్క సంసారాన్ని ఇవాళ బాగుపరిచాడు. ముస్లిమ్స్ చెప్తున్నారు ఇవాళ అతను కూడా బాగుపడ్డాడు. ఈ ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా. ఆయన పోక తిరగవాక అట్లా కలమైన అమ్మాయి వెనక నీ సంసారం జాగ్రత్త చూసుకో, హ్యాపీగా నీకు జీవితం ఉంది, నీ పిల్లలు జాగ్రత్త చూసుకుంటే ఏమవుతుంది? సంసారం స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు పిల్లలు పైకి వస్తారు. ఇక్కడ మీకు కనీసం వదిలేసేసి ఇంకొని వదిలేసి ఎట్లా వదిలేసి చెప్పండి. కాబట్టి సంసారం నిజం చెప్పండి, ముస్లిం సంసారాన్ని ఆయనకేం అవసరం చెప్పండి అసలు? ఆయనకి చిన్న పాయింట్, మనకేం అవసరం ఆయనకి? నీ సంసారం బాగుండాలి ఎందుకు కోరుకున్నాడు? ఇంత మాత్రం ఆలోచన లేదా మనకు? ఆయన సేపటికి ముస్లిం అంటే ఏం చేసి మీకు అన్యాయం చేశాడు? ఏం చేయరా? రాంగ్ అది. ఆయన ముస్లిం ఎప్పుడు విడిపోమని చెప్పాడు. ఆయన ఇక్కడే ఉండమని చెప్పాడు.
ఆయన కావాల్సిన మేనేజ్. మీ మాటల ద్వారా ఏంటంటే ముస్లింకి బంధం ఉన్నట్టు ఆయన నిజమైన బంధం అండి. అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని కాపాడాడు ఆయన. ఆలోచించిన ఒకసారి మనం మనిషి ఆలోచిద్దాం. మనం విడిపోమని చెప్పాడు మిమ్మల్ని ఏమన్నా సంసారాలని కలిసి ఉండరు, సంసారం కలిసి ఉండని చెప్పాడు. ఇది జ్ఞానం. అది కొందరు ఏమంటారు సార్, ఇంకా బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై ఏం రోజు అని చెప్పండి. అందరం బాగున్నాం కదా సార్. ముస్లిమ్స్కైనా ఒకటేలా, నాకైనా ఒకటే కదా. ఆ లా కోసమే కదా ఆయన చెప్పింది. కామన్ స్పీల్ కూడా పెట్టింది. అయ్యా నీకు ఒకటే లా ఇంకొకటి అని చెప్పాడు పాప. ఆయన ఏమన్నా వేరే చెప్పాడా? ఇప్పుడు వేరే రాదున్నాయి చూసారా, అవన్నీ మోసం కదా. నీకు ఇద్దరికి ఒకటే సమానం చేస్తున్నాము. ముస్లింని హిందూని సమానం చేసే వ్యక్తి ఉన్నారని అంటే ఆయన అప్పుడే సమానం కదా సార్. కామన్ స్పీల్ కూడా అంటే ఏమిటి? మీకున్న హక్కులు నాకు అవే హక్కులు ఉన్నాయి అని ఇస్తున్నాను ఆయన. ఇంతకంటే న్యాయం కాదు. ఏం చెప్పండి, ధర్మం కదా అది? తప్ప సమానంగా అనుభవిద్దాం. అందరం ఉన్న సమానం తీసుకుందాం. ఇటు ముక్కలు వద్దు. మీరు బాగుంది, మేము బాగుంది, అంత కలిసి ఉంది హ్యాపీగా అని అంటే వీళ్ళు ఏదో దానికి ఒక కలర్ చూడతారు ప్రతిసారి. మనతో ఉంటే మనిషి అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత చిల్లర వ్యక్తి కాదు ఆయన. ఆయన అట్లా ఉంటే అసలు ముస్లిం కంటే పోతాడు ఆయన. ఆలోచించిన ఒక చిన్న విషయం. ముస్లిమ్స్ కంటే ఎందుకు పోతాడు చెప్పండి? వాళ్ళు నచ్చకపోతే ఆయనకి. మేము ఆలోచిద్దాం ఒకసారి. ఆయన ముస్లిం కంటే పోయి అందరూ బాయ్ చెప్తాడు చెప్పండి. మీరు చెప్పండి అసలు. అదే ఆలోచిద్దాం. ఆయన ఓన్లీ ఆయన సంబంధాలు పెట్టుకుంది ఓన్లీ అమెరికా అంతనా? రష్యా అంతమంది కాంగ్రెస్ టైంలో రష్యా ఉంటే అమెరికా సంబంధం లేదు. ఇవాళ రష్యా అమెరికా రెండూ మనకు బాగున్నాయి. చెప్పండి, మీరు చెప్పండి. కాదా అవునా కదా? ఒకప్పుడు ఎలా ఉండేది? రష్యా మనకు ఉంటే అమెరికా మనకు కాదు తగ్గదా? ఇవాళ ఏం లేదే. ఇవాళ ఎంత బాగుంది. అన్ని ప్రతి కంట్రీ ప్రతి దేశం అంత బాగుంది. ఒక కాంగ్రెస్ వాడు మాత్రం చైనాతో ఎక్కువ సంబంధం పెట్టుకునేవాడు ఆ రోజుల్లో. అది తగ్గింది అంతవరకు. అది ఒక్క పాయింటే మనకు తగ్గింది, ఇంకేం లేదు. మహానుభావుడు ఆయన. ఇంతమంది ఏం చేస్తే చెప్పండి ఆయన. ఇంతకంటే వ్యవస్థను బాగుపరిచే వ్యక్తి మీకు ఉన్నాడు చెప్పండి. ఎవరికండి 10 గంటలు పనిచేసేవాళ్ళు ఒకటి చెప్పండి. పనిచేసి ఉన్నారు ఈ దేశంలో. ఆయన పిల్లకాయలు ఉన్నారండి. కావన్నా పెళ్ళం వదిలేశాడండి. వద్దు, నాకు దేశం కావాలనుకున్నాను వ్యక్తి అండి. ఆలోచించండి ఒకసారి. ఎంతసేపు నాకు కావాలా, అది కావాలా, ఇది వాస్తులు. ఇప్పుడు రెండో ఆదాని ఎవరు ఫస్ట్? కాంగ్రెస్ మనిషే కదా ఆయన. వీళ్ళు మనిషా? ఎంత తప్పు చూడండి. ఈ అందరూ ఎవరైతే ఉన్నారో కోటీశ్వర్లు ఇవాళ, వాళ్ళు ఫస్ట్ వాళ్ళంతా అక్కడ ఆ టైం వాళ్ళే కదా, కాంగ్రెస్ వాళ్ళ టైమే కదా వాళ్ళంతా. వాళ్ళు కావాలి అట్రిబ్యూట్ చేసి నువ్వు ఆదాని మనిషి. ఏంటండి ఇది అసహ్యంగా చిల్లర మాటలు? తప్పు కదా అట్లా మాట్లాడడం. వ్యక్తిని దూషించబాకండి. వ్యక్తి చేసే ప్రతి పని మనము అర్థం చేసుకోవాలా. ఒక్క అప్రిషియేట్ చేశారు చెప్పండి. మహానుభావుడు రాత్రి కష్ట పనిచేసి ఆయన కోసమా, దేశం కోసం. ఆయనకేమో చెప్పండి ఏముంది? ఆయన వానికి ఇష్టం అంత. ఆయన దేశాన్ని బాగుపడాలనుకున్నాడు. నిజమైన బాగుపరచాలనుకున్న వ్యక్తి బాగుపరిచాడు. ఒకటే వ్యక్తి, ఎటువంటి సంబంధం లేవు. నా కొడుకు, నా కూతురు కానీ, పెళ్ళం కానీ, తమ్ముళ్ళు వాళ్ళు కూడా చిన్న ఉద్యోగాలు. ఇప్పటికీ మీరు చూస్తే ఆయన విలేజ్ పోయి చూడండి, ధర్మంతో గౌరవిస్తారు మీరు. ఇవాళ తమ్ముడు ఉంటే 1000 కోట్లు అయిన వాడికి, 2,000 కోట్లు అయిన వాడికి ఏమన్నా ఇచ్చారు వాడికి ఏమన్నా బెనిఫిట్ ఇచ్చారు ఏమన్నా? తమ్ముళ్ళకి ఏమన్నా మీరు చెప్పి ఇచ్చారు ఏమన్నా? వాళ్ళ తమ్ముళ్ళకి ఏమన్నా? ఏం లేవు. అన్నకి ఇచ్చాడు బెనిఫిట్స్ ఏం లేవు పాపం. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులండి. అది మనం అర్థం చేసుకోకుండా ఊరికే ఆయన చేపటికి అంటే ఏం లే. మన భావన రాంగ్ ఉంది. తప్పు ఆలోచన తప్పుంది. సో మంచిగా ఆలోచిద్దాం, మంచిగా ఉందాం. మంచి వ్యక్తి ఆయన చేస్తున్నాడు. ఆయన హిందూ కూడా చేస్తున్నాడు. స్వతంత్రం చేస్తున్నాడు. గొప్పది అంటే హిందూ కూడా చేస్తున్నాడు ఆయన. మనం ఆయన పుల్లలు పెట్టి నువ్వు ముస్లిం చేస్తున్నావు అనేది. ఆయన హిందువు చేస్తున్నాడు, ముస్లిం చేస్తున్నాడు. తప్పది. అటువంటి ఆ భావన వద్దు మనకు. ఎందుకు చేయాలి? మీరు ఇంతగా క్లుప్తంగా చెప్తున్నారు సార్. చాలా అనుభవం ఉంది అనుకుంటా మీకు. ఎందుకోసం అంటే మన బీజేపీ పార్టీ కార్యకర్తనా లేకపోతే మీరు బీజేపీ పార్టీ? నేను అటేం లేదు, నాకు బీజేపీ లేదు. బీజేపీ పార్టీ అభిమాని అంటే అభిమానం కాబడ్డాం. అది కావాలంతమూ లేదు. బీజేపీ ఒకప్పుడు లేదు కదా. వాజ్పేయి టైం ఉండేది. మహానుభావుడు వాజ్పేయి తోడ్పడతారా చెప్పండి? మీరు చెప్పండి. మహానుభావుడు. మళ్ళీ మన ఇంకో మహానుభావుడు వచ్చాడు. ఇవాళ దేశం చాలా హాయిగా ఉంది. ఏ గొడవలు ఉన్నాయి చెప్పండి? ఇండియాలో గొడవలు ఉన్నాయి మీకు ఏమన్నా? ఏం గొడవలు లేవు కదా. పాకిస్తాన్ చేస్తే అటాక్ చేసి వచ్చారు పోయి. దేని తక్కువ చెప్పను మనం. ఇవాళ మనము చెప్పాలంటే మన విమానాలు పంపిస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన తయారీ ఎంత గొప్ప అండి బాబు. ఫైటర్ జెట్స్ పంపిస్తున్నాం, మనం అమ్ముతున్నాం. మనం వేల కోట్లు వస్తాయి మనకు ఆదాయం వస్తుంది. ఇంతకని వాట్ మోర్ యూ వాంట్? ఇటు స్ట్రాంగ్ ఉన్న మనకు యుద్ధం చేయడానికి కావాల్సిన బలం ఉంది. ఇవాళ మనకు ఉన్నటువంటి ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ హైయెస్ట్ వరల్డ్లో బెస్ట్ ఉంది మనకి. ఇవాళ అందరూ భయపడతాం చూసి. ఇది ఏం చెప్పండి? ఎకానమీ బాగుంది. మీకేం చెప్పండి? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీకు చాలా ప్రాబ్లమ్స్ పడిపోయినాయి. ఇక్కడ ఏ వ్యవస్థలో ఇక్కడ ఏమి ద్వేషాలు లేవు. కావాలని ద్వేషం పెంచడానికి ట్రై చేయడం చేస్తే కాంగ్రెస్ తప్పు కదా. అది ఒకనప్పుడు మనం కాంగ్రెస్ చేసాం. ఓకే సార్, ఫైనల్గా ఏంటంటే చాలామంది మనం అనుకుంటున్నారు ఏదైతే తెలంగాణలో కేసీఆర్ని 2 సార్లు అవకాశం ఇచ్చి 3వ సారి ఆయన
ఆయన గెంటేశారు. మరి రేవంత్కి ఇక్కడ అవకాశం ఇచ్చినట్టు అదేవిధంగా కాకుండా మన సెంటర్లో కూడా 2 సార్లు అవకాశం ఇచ్చి మోడీకు మరి గెంటేసి రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చే ఏమైనా ఉన్నాయా? మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు ఎలా అంటే ఒక వ్యక్తి చాలా స్టేట్స్లో మీరు ఒరిస్సా చూసుకోండి, చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన 5 సార్లు 6 సార్లు చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన. అది ఎన్నిసార్లు ఉన్నారో పాయింట్ కదా అక్కడ. వ్యక్తి బట్టి వ్యక్తి తన యొక్క ధర్మం కరెక్ట్ చేస్తున్నారా దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంతేగాని 2 టైమ్స్ ఉన్నావా 3 వెళ్ళిపోతా అంటే అట్లా ఉండదు. అట్లా ఎందుకు చెప్తానంటే ఆయన చేసే పనులు ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉన్నాయి, ఏం బాధ ఏం లేదు. చదువుకుంటారు, యూనివర్సిటీ వచ్చి అన్నీ బాగున్నాయి కదా, హ్యాపీగా ఉన్నాం కదా. సో ఆయన తగ్గాడా? ఆయన అనారోగ్యమా? లేదు కదే. ఏమన్నా ప్రతి దేశం ఇప్పుడు కూడా మంచి మంచి కంట్రీస్తో సంబంధం పెట్టుకున్నాడు ఆయన. ఎంతో బెనిఫిట్స్ మనకు వస్తాయి మన దేశంలో. ఇంటర్నేషనల్ లెవెల్ మంది ఇప్పుడు మన మామూలు ఎకానమీ కాదు, వరల్డ్ బెస్ట్ ఎకానమీ అవుతాం మంది. ఎక్కడున్నాం మనం? ఇంకా 3rd ఎంత ఉన్నాం, 5th ఉన్నాం మనం. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందా? ఇంకొక 5 years పోతే ఒకటి ఆలోచిద్దాం మనం. చిన్న పాయింట్, ఇంత చేసిన మోడీ గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇచ్చే అవకాశం ఆయనకి ఇంకా దేశాన్ని పూర్తిగా బ్రహ్మాండం మారుస్తారు. ఆయన విజన్ ఉంది ఆయనకి. మీరు దేశాన్ని పూర్తిగా బ్రహ్మాండంగా మారుస్తా అని చెప్తున్నారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పాకిస్తాన్ కంటే వెనుక పడిపోయింది మన దేశం అని. నేను రేవంత్ రెడ్డి గారి గురించి మనము కామెంట్ చేయకూడదు, ఎందుకంటే ఆయన గురించి అంతమంది ఆయన టీడీపీలో ఉండారు ఆయన, మళ్ళీ ఆయన పార్టీ మారారు, ఆయన పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఆ పార్టీలో ఎప్పుడు గొడవలు మేము చూసాం అంతకుముందు. ఇప్పుడు కొత్త కాదు, మనం ఆల్రెడీ మనము ఆయన తప్పు చెప్పట్లేదు. ఆయన మంచి వ్యక్తి, వ్యక్తిగా మంచివాడు కావచ్చు, కానీ ఆ పార్టీలో ఒకప్పుడు మనం అనుభవించాం. మనం కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేవాళ్ళం, కానీ కాంగ్రెస్ ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఫైట్ ఎప్పుడు ఉండేది, ఎప్పుడైనా ఉండేది చెప్పండి. సో అందులో రెండవది, ఇప్పుడు మనకు ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మనము ఆయనే వదిలేశారు ప్రెసిడెంట్ కొంతకాలం, నేను ఉండని చెప్పాడు. అంటే ఆయనకి పూర్తిగా నమ్మకం లేదు, ఈ దేశాన్ని పాలించే శక్తిని ఆయన సంపాదించుకోలేపాడు అన్ఫార్చునేట్లీ. ఏం శక్తి చెప్పండి, ఆయన ఏం చేయం, ఆయన మాట్లాడే పద్ధతి ఏమైనా బాగుంటుందా? ఆయన ఒక చరిష్మా లీడర్ కాదు. ఆయన వస్తారంటే మోడీ గారికి ఉన్నటువంటి చరిష్మా సరా, అంటే అంత ఆయనకి అవకాశం వచ్చింది కానీ చేసుకోలేపారు. సోనియా గాంధీ ఎందుకు ప్రేమించుకోలేకపోయింది, రాహుల్ గాంధీ ప్రేమించుకోలేకపోయారు అంటే కెపాసిటీ ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు తరతరాల నుంచి పరిపాలిస్తారు కదా సార్, పరిపాలన ఎలా అని మీరు అడుగుతున్నారు వాళ్ళకి? పరిపాలించిన కరెక్టే. వాళ్ళు ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేశారు ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ గారిని? ఎప్పుడైతే ఆయన రాహుల్ గాంధీ ఒక స్టేజ్లో గివప్ చేశాడు, ప్రెసిడెంట్ కాదు ఆయన, ప్రెసిడెంట్ ఆయన పార్టీకి ఖర్గే ప్రెసిడెంట్ అయ్యాడు, అవునా కదా? కాబట్టి ఈ దేశాన్ని పాలించే శక్తి మాత్రం మోడీ గారికి ఉంది 100%. దానికి డౌట్ ఏం ఎవరు నేను ఒక్కరిని చెప్పడం కాదు. మోడీ గారి గురించి మనము తక్కువ మాట్లాడతాము, ఎందుకంటే ఆయన దేశాని కోసం పాటుపడుతున్నాడు కాబట్టి. గ్యారంటీగా ఈజ్ ఫర్ దిస్ కంట్రీ, ఆ ఒక్క పాయింట్, అదర్స్ ఆర్ నాట్ ఫర్ దిస్ కంట్రీ. ఫైనల్గా మీరు చెప్పండి, చాలా మంది డబ్బుకు ఓట్లేసి ఇదైపోతున్నారు అంటే ఓట్లేస్తున్నారు, మీరు ఒక మెసేజ్ ఇవ్వండి మీ తరపున. డబ్బుకు పడి ఓట్లేస్తున్నారు సార్ మీ తరపున. ఒకటే ఒక పాయింట్ అండి, ఇవాళ మనము ఈ 100 రూపాయలు 1000 రూపాయలు 5000 రూపాయలకు ఓటుకు అమ్ముడు పోతే మనము చెడ్డవాళ్ళ చేత రూల్ కాపాడతాం, మనం మంచి వాడి రూల్ కాలేం. డబ్బిచ్చి ఓటేస్తాడు, తర్వాత కనబడతారు వాళ్ళు. అటువంటి వాళ్ళు డబ్బుకు మాత్రం మనము లొంగామంటే దేశంలో మన తల్లిని అమ్ముకున్నట్టే. తల్లిని అమ్ముకోవడం ఇష్టం ఉంటే అమ్ముకోండి, ఆ విధమైన భావన ఉండాలి. ఎందుకంటే మనం ఓటు వేసుకునేది, మనం ఓటు వేసేది ఈ భారత మాతకి. నువ్వు భారత మాతకు ఓటు వేయమంటే, నువ్వు డబ్బులు తీసుకున్నావంటే నువ్వు భారత మాత మీద ఇంట్రెస్ట్ లేనట్టే, అవునా కదా? భారత మాత మాత అంటున్నావు కదా, ఆ మాతకు విలువ ఇవ్వకపోతే ఇంకా నువ్వు తల్లిదండ్రులకు ఏమి విలువ ఇస్తావు అయ్యా? నువ్వు డబ్బులు తీసుకుని అర్థం ఏమిటి? నువ్వు అంటే తల్లికి కూడా నువ్వు అన్యాయం చేస్తున్న వ్యక్తి అవుతావు అనమాట. ఎందుకంటే దయచేసి తాగద్దు, డబ్బులు తీసుకొని ఓట్లు వేయకండి. మీకు మనస్ఫూర్తి పని చేయండి, మీకు తర్వాత మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు మంచి ఓడి 5,000 రూపాయలు జీవితం తెల్లవారదు మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మాట్లాడారు. హాయ్ అన్న, పేరేంటన్నా? గురుప్రసాద్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మొత్తం దేశం మొత్తం. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారన్న, ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? కిషన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎందుకన్నా? మోడీ పేరు పైన. అంటే ఏం చేశారు మోడీ? మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం బాగుంది అతనిది. ఎడ్యుకేషన్ కానీ, ఈ మన హాస్పిటలేషన్ కానీ, ఎయిమ్స్ అట్లాంటివి చాలా వచ్చినాయి, మెడికల్ కాలేజెస్ వచ్చాయి అవన్నీ. మన ఎకనామీ కూడా 3లో ఉంది ఇప్పుడు, ప్రీవియస్ 7-8లో ఉండే. జీడిపి కూడా గ్రోత్ మంచిగా అయింది. అలా అని మన ఇండియాలో ఇప్పటికీ జరగని అభివృద్ధి జరిగింది.
జరగని అభివృద్ధి జరిగింది అంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా చేస్తుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి మీరే. మంచి మంచి పథకాలు తీసుకొచ్చినా అని చెప్తున్నారు రాహుల్ గాంధీ. పథకాలతో ఎప్పుడు ఇండియా ముందుకు పోదన్నా, వెనకకి వస్తుంది. నువ్వు ఎంత ఉచితంగా మంచి అంత ఇంటికి కిందికి వస్తుంది. మన మనుషులు పుట్టిన కూడా కష్టపడాలి, కష్టపడి మనం సాధించుకోవాలి. ఇప్పుడు ఎవరో మనకు ఫ్రీ ఇస్తుండని ఆ ఓట్ల కోసం వేసుకున్నాం అనుకోండి, మన జీవితం నాసు ఫ్యూచర్ మన పిల్లలకు అంత భవిష్యత్తు ఉండేది. మరో శ్రీలంక, మరో జింబాబ్వే అట్లాంటివి అవుతాయి. ఫ్యూచర్ ఫ్రీ పథకాలు అన్న, ఫ్రీ పథకాలు తీసుకొని ఏం చేస్తారన్న? నువ్వు కట్టే ట్యాక్స్, నేను కట్టే ట్యాక్స్ ఫ్రీలో పంచుతున్నారు. అభివృద్ధి ఎక్కడైతుంది? కాదు కదా. మనకు కావాల్సింది అభివృద్ధి మెయిన్. కిషన్ రెడ్డికి మీరు ఇక్కడ సరే కిషన్ రెడ్డి గెలుస్తా అని చెప్తున్నారు కదా, కిషన్ రెడ్డికి పోటాపోటీగా ఎవరు ఉండబోతుంది? పోటాపోటీ అంటే పద్మారావు ఉంటాడు. కాంగ్రెస్కి అంత సీన్ లేదు, గెలిచినారు కానీ. పద్మారావు ఆల్రెడీ ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే మళ్ళీ చేస్తున్నాడు పోటీ ఎంపీ లెక్క. ఫస్ట్ ప్లేస్ బీజేపీ, సెకండ్ టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్, థర్డ్ కాంగ్రెస్ వస్తుంది నా అంచనా. అంటే ఇక్కడ మీ దృష్టిలో ఏంటంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటారు అంతే. కాంగ్రెస్ ఏం లేదు, ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్ కొట్టారు, ఎంపీ అంత లేదు హవా. ఓకే అన్న, ఫైనల్గా మనం చూస్తుంటే మన తెలంగాణలో 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి. మీరు బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, మన బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీజేపీకి నేను 13 to 14 అనుకుంటున్నా. కాంగ్రెస్కి అయితే 0 కాంగ్రెస్. ఎందుకని అంత ఇజ్జత్ తీస్తున్నాం? మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నా. కాంగ్రెస్ గల్లీలే, ఢిల్లీలో కాదు కదా, గల్లీలో అంతే. ఢిల్లీ రాజకీయం వేరే కదా. సీఎం అయిన కదా మొన్న. సీఎం ఆయన కాదంటలే, ఆయన చేసింది కానీ గల్లీ రాజకీయం అంతే. ఇది ఢిల్లీ రాజకీయం అంతా అలాగే ఉంటుంది మళ్ళీ అంతే. ఆయన ఏమంటాడు, మనం మీకు విషయం తెలుసా? మన ఆదిలాబాద్ సభలో మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోడీ దొంగ అని చెప్తున్నారు. ఏం దొంగతనం చేసిన ఆయన అడగాలనా? ఆయన అంటున్నాడు మరి. అదే ఇప్పుడు దొంగ నేను అన్నప్పుడు ఏం దొంగతనం చేసింది మోడీ? సోన్సాయి దొంగతనం చేసిన ప్రూఫ్ చూపెట్టమండి, ఏం చేసింది దొంగతనము? ఇంకో విషయం ఏమంటున్నారంటే మన దేశం, భారతదేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది అంటున్నారు. అంటే పాకిస్తాన్ వెనకాల ఉంది అన్నట్టు. అన్న కరోనా టైంలో చూసినారు ఏముందో సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు మీరు అక్కడ ఏముందనేది. కరోనా టైంలో మన మోడీ ఉంది కాబట్టి ఇండియా ఇంత పైకి వచ్చింది. పాకిస్తాన్ ఎప్పటికీ అడుక్కొని తింటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఏషియాలో ఏముందన్న? ఏం లేదు. బాగుంది, మనదే బాగుంది. ఇదే కంటిన్యూ అయితే ఇంకో 10 years ఉందనుకో వెళ్ళిపోతాం మనం. టాప్కి వెళ్తాం మన ఎకనామిక్ కానీ, అది కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ. ఇప్పుడు బయట కంపెనీలు అని మన ఇండియా వైపే చూస్తున్నాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా పెట్టాలన్నా వచ్చింది, మన ఇది కూడా వస్తుంది. सैमसंग हो गया, MI पे आ गया, ये अभी क्या है उसका एलन मस्क का టెస్లా కూడా రాబోతుంది. ఇంకేం కావాలన్న అభివృద్ధి చెప్పండి మీరే. సరే ఫైనల్గా ఇక్కడ కిషన్ రెడ్డి తనను చూసి గెలుస్తున్నారా లేకపోతే మోడీ పార్టీని చూసి, బీజేపీ పార్టీని చూసి? బీజేపీ పార్టీ, కిషన్ రెడ్డి 2 ఉన్నాయి అన్న, 2 ఉన్నాయి. పార్టీ, కిషన్ రెడ్డి 2 చూసి. ఓకే, ఫైనల్గా ఆయన మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ అని లాస్ట్ టైం కన్నా కొంచెం ఇంకా ఎక్కువనే వస్తుంది అన్న. లాస్ట్ టైం ఎంత వచ్చింది ఐడియా లేదు. ఈసారి దాన్ని 25% ఇంకా ఎక్కువనే వస్తుంది మెజార్టీ ప్రజెంట్ అయితే. ఓకే అన్న, చాలా మంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు అన్న. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అన్న. ఏం లేదు, డబ్బుకి మందుకు ఆశపడ్డాం అనుకో, నెక్స్ట్ మన జనరేషన్, మీ పిల్లలుగా నాలుగాలి, భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. మనిషిని చూసి ఓటేయండి, పని చేసే మనిషిని చూసి ఓటేయాలి అంతే. ఈ ఫ్రీకి ఆశపడి మందుకు ఆశపడి చేసుకుంటే జీవితం నాశనం అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో, పేరేంటి సార్? నా పేరు శ్రీధర్. శ్రీధర్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం ఎప్పుడు కనబడిన ముఖాలు మన ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే 3 బరిలో ఉన్నారు సార్. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఎవరు ఎంతమంది బరిలో ఉన్నా గెలిచేది కిషన్ రెడ్డినే, అది 100%. ఎందుకంటే మన దేశీయ అభివృద్ధి ఖాళీ బీజేపీ పార్టీతోనే జరుగుతుంది. వేరే ఏ పార్టీ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకుంటారు. బీజేపీ మాత్రం దేశ ప్రయోజనం గురించి పాటుపడుతుంది. మన మోడీ ఎన్ని ప్రయోజనాలు చేసినో మనందరికీ తెలుసు. అంటే ఏం చేసింది అంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీకు ఇక్కడ గెలిచారని చెప్తున్నారు కదా, ఏం చేశారు కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు ఇప్పుడు పిఎం పెట్టిన పథకాలన్నీ ఇంప్లిమెంట్ ఇక్కడ బాగా చేసిండ్రు. ఇప్పుడు పేదలకు ఇన్సూరెన్స్ అయినా, ఇప్పుడు పిఎం ఇండ్లు అయినా అవన్నీ ప్రయోజనాలు కలిగేటట్టు చూస్తున్నారు. ఇప్పుడు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పకపోతుండే, ఇప్పుడు ఇవన్నీ ఇంటింటికి పోయి చెప్తున్నారు అన్నీ ఏమేమి పథకాలు ఉన్నాయో, బీజేపీ పథకాలు.
ఇక్కడ కిషన్ రెడ్డి గారు పక్క అని చెప్తున్నారు. మరి ఢిల్లీలో మన సెంట్రల్లో బీజేపీ. ఓకే సార్, ఇంత మంచిగా చెప్తున్నారు మీరు. ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి కదా, 17 స్థానాలు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? 7 రావచ్చు. అంటే బీజేపీకి ఎంత, కాంగ్రెస్కి ఎంత, బీఆర్ఎస్కి ఎంత? వేరే పార్టీల గురించి తెలియదు కానీ బీజేపీ మాత్రం ఒక 7-8 రావచ్చు. అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. అందరు పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారింది కదా. ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తారు అందరు లాస్ట్ టైం కంటే. ఓకే సార్, ఫైనల్గా చాలా మంది మనం ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. డబ్బులు ఇప్పుడు అందరూ అన్ని పార్టీ వాళ్ళు ఇస్తున్నారండి. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అందరు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఎవరైనా అందరూ డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వచ్చిన ఛాన్స్ ఎవరు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వక తప్పదు, పబ్లిక్ తీసుకోక తప్పదు, ఏది ఆగదు ఎలక్షన్లో. అందుకని ఎవరు దేనికన్నా డబ్బులు తీసుకోండి, కానీ ఇది వేసే ఓటు మాత్రం బీజేపీకి వేయండి. డబ్బు తీసుకోండి కానీ బీజేపీకి వాళ్ళు ఇవ్వకుండా ఊకుంటారా? ఏదైనా పార్టీ వాళ్ళు ఇవ్వకుండా ఊకుంటారా? తిరిగారు కూడా అంతే. వాళ్ళు వద్దన్నా ఇచ్చి మాకోటే అంటారు. వాళ్ళు ఇంటింటికి వచ్చి కంపల్సరీ మాకోటే అంటే వాళ్ళు కంపల్సరీ పైసలు ఇచ్చి ఏదో ఒకటి ప్రలోభాలు పెడతా ఉంటారు. ఎంత ప్రలోభాలు పెట్టినా కొంచెం దేశం గురించి ఆలోచించండి, మన గురించి ఆలోచించండి, మన హిందుత్వం గురించి ఆలోచించండి. మీరు హిందుత్వం అంటారు సార్, ఇది మత, చాలా మంది బయట ఏమంటున్నారు సార్, బీజేపీ అనేది ఒక మత పార్టీ అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బీజేపీ మత పార్టీ అయితే ఇప్పటివరకు ఎవరు ముస్లింలు ఈ 5-10 yearsలో ఎవరు ఉండకపోతుంది ఇండియాలో. బీజేపీ మొత్తం సెక్యులర్గా చూస్తుంది కాబట్టి అందరు ప్రశాంతంగా ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు అన్ని కష్టాలు ఇప్పుడు బీజేపీలో ముస్లిమ్స్ పడుతున్నారా? ఏం పడుతున్నారు సార్ కాంగ్రెస్? ఏమైనా కష్టాలు పడ్డారా? ముందంటే త్రిబుల్ తలాక్ ఉండే, వాళ్ళ అమ్మాయిలు అందరూ బాగా కష్టాలలో ఉండే. ఇప్పుడు త్రిబుల్ తలాక్ వెళ్ళిపోయింది, వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు కదా. త్రిబుల్ తలాక్ అంటే ఏంటి చెప్పండి? త్రిబుల్ తలాక్ అంటే డైవర్స్ ఇవ్వడం. తలాక్ అంటే డైవర్స్ ఇవ్వడం. 3 సార్లు అంటే వాళ్ళని వదిలేసినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా భయం వచ్చేసింది. అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. పేరండి? అశోక్ కుమార్ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే మనం సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? దానం నాగేందర్. ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు చేయాలి కదా, అంటే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అలాగనేసి ఛాన్స్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది కదా నాకు. ఉన్నా కానీ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మళ్ళీ ఎక్కువ బడ్జెట్ అవి ఇవి తేవాలంటే డబ్బులు కూడా కేంద్రం నుంచి తేవాలంటే కంపల్సరీ ఉండాలిగా. కేంద్రంలో కాంగ్రెస్ ఉందని చెప్తారా? కాంగ్రెస్ వస్తాయి కదా, వస్తుంది. అంటే మనం ఇప్పుడు కాంగ్రెస్కి ఎవరు టాగాపర్ ఉంటారని చెప్తున్నారు? కిషన్ రెడ్డి గారు. ఇక్కడ కిషన్ రెడ్డి. సెంట్రల్లో చెప్పలేమండి. ఇద్దరే కనిపిస్తున్నారు కదా, బీజేపీ అండ్ కాంగ్రెస్ అక్కడ. అవును, రెండుకు టాగాపర్ ఉందని చెప్తున్నారు. మీరు ఇక్కడ దానం నాగేందర్ గెలిస్తే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్, మరి ఇక్కడ గెలుస్తుందని మీరు చెప్తున్నారు. మరి సెంట్రల్లో ఏది గెలుస్తుంది చెప్తారు? సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గెలవాలని ఉంది, కానీ ఏమైతే తెలియదు. గరీబీ హఠావో చెప్తున్నారు. అవునవును. అభిప్రాయం? ఎందుకంటే కంపల్సరీ ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీ నడిచింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏదైతే మనం చూస్తున్నామో, తెలంగాణలో కేసీఆర్ని 2 సార్లు అవకాశం ఇచ్చి 3వ సార్లు తరిమి కొట్టినట్టు రేవంత్ రెడ్డిని అవకాశం ఇచ్చినట్టు, అదేవిధంగా కాకుండా సెంటర్లో కూడా బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి ఆయనకు తరిమిసి రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తారంటారా? అవును, ఇవ్వాలి కదా. ప్రజలందరూ కోరుకునేది అదే. ప్రజలందరూ కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని. కొందరు అంటున్నారు సార్, కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది, మాకేం చేసిందంట. అలా అని ఏం లేదు, 70 సంవత్సరాలని. అప్పుడు వ్యవస్థ అట్లా ఉండే, అంటే అప్పుడు మెరుగుపరుస్తుంది, ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా అనేసి కాంగ్రెస్ రావాలని అందరు ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే సార్, చాలా మంది ఫైనల్గా ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పథకాలు సక్సెస్ఫుల్ అంటారా? సక్సెస్ఫుల్. ఇప్పుడు బస్సు ఫ్రీ అని చెప్తున్నారు, దీనిపై అభిప్రాయం మహిళలకు? షూర్లీ మంచిదే అందరికీ. చుట్టూరు పట్టుకొని కొట్టుకోవడం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు, వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా. అవి అవుతాయి కంపల్సరీ, పబ్లిక్ అన్నప్పుడు అవి అవుతాయి కంపల్సరీ, న్యాచురల్. అందరూ సమంజసంగా అందరూ కలిసి నడవాలి, అందరూ ఓపికగా ఉండాలి అనేసి నా ఉద్దేశం. ఓకే సార్, ఫైనల్గా చాలామంది ఓటేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఎవరు ఓటును అమ్ముకోవద్దు, ఓటుని
దుర్వినియోగం చేసుకోవద్దు, ఓటును వినియోగించండి సక్రమంలో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, పేరండి? రవి గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి, దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే 3 బరిలో ఉన్నారు. మీరు ఎవరు గెలవబోతున్నారు అంటున్నారు? ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఎందుకండి? వేరే ఆప్షన్ లేదు, ఇక వేరే ఆప్షన్ లేదు పబ్లిక్కి. వేరే ఆప్షన్ లేదంటే ఏంటి? అంటే పద్మారావు కూడా మంచి వ్యక్తే కదా. సెంట్రల్లో బీజేపీ ఉండాలి కదా, అంతే. సెంటర్లో బీజేపీ ఉండాలి అంతే. అంటే స్టేట్లో కూడా బీజేపీ రావాలంటారా? స్టేట్లో ఇక ఇప్పుడే కదా కాంగ్రెస్ వచ్చింది, నెక్స్ట్ ఇక బీజేపీ వస్తుంది. ఇప్పుడు అయిపోయింది కాంగ్రెస్ 5 years, నెక్స్ట్ బీజేపీ వస్తుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఏదైతే కేసీఆర్ని 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి తరిమేసి ఆ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు బీజేపీని కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం, తరిమేసి ఇప్పుడు రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తామని. లేదు, అది తప్పది. ఇక్కడ స్టేట్లో కేసీఆర్ చేసిన తప్పులు, వాళ్ళ అహంకారం, వాళ్ళు ఓడిపోయినారు. కానీ అంటే రేవంత్ రెడ్డి, మీ అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం కేసీఆర్ అంటారా? అంతే, 100%. వీళ్ళు కేసీఆర్ మీద కోపంతోనే కాంగ్రెస్కి వేసినారు, కానీ కాంగ్రెస్ని పెద్ద గెలిపేయాలని ఏం లేదు. కాంగ్రెస్ మీద హోప్స్ లేవు, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? వాళ్ళకి లీడర్షిప్పే లేదు అసలు ఇప్పుడు. 100% వాళ్ళు రాహుల్ గాంధీ తెలుసు కదా. ఏమైంది రాహుల్? మాకేం తెలియదు. రాహుల్ గాంధీ గురించి ఏమంటున్నారు? రాహుల్ గాంధీ మీకు తెలుసు కదా, ఆయన ఏం టెంపరీ పాలిటీషియన్. ఏదో వస్తాడు, వాళ్ళు స్క్రిప్ట్ చదువుతాడు, వెళ్ళిపోతాడు. కాదన్న, ఇప్పుడు యువకుల్ని అవకాశం ఇస్తే ఏదో దేశాన్ని ఉద్ధరిస్తారు కదా, మీరు అలా అనుకోవడం తప్పు అనుకుంటారా? కరెక్ట్ అంటారా? అయ్యో, అప్పుడు ఇంతకుముందు ఏముండే, టీవీ, న్యూస్ పేపర్, కమ్యూనికేషన్ లేకుండే. రాజకీయ నాయకులు ఏది చెప్తే అది వేసుకున్నారు. ఇప్పుడు చిన్న న్యూస్ ఏ గల్లీలైనా యూట్యూబ్లో మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చెప్పినా కానీ పబ్లిక్కి తెలిసిపోతుంది. అవగాహన ఉంది ఇప్పుడు పబ్లిక్కి. ఏ పల్లెటూరులో వెళ్ళినా కానీ, ఏ సిటీ, నువ్వు కాశ్మీర్లో ఏమైందో మన పల్లెటూరులో తెలిసిపోతుంది న్యూస్. సో వాళ్ళు ఏ లీడర్ ఏం చెప్పినా కానీ పబ్లిక్కి తెలిసిపోయింది, తెలుస్తుంది, అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అవగాహన ఉంది, అందరికి ఉంది. అంటే నువ్వు అబద్ధం చెప్పు, నిజం చెప్పు, నమ్మేటట్టు లేదు. పబ్లిక్ అందరు ఫిక్స్ అయిపోయినారు బీజేపీ అని. 10 years నుంచి ఎట్లుంది ఇండియా, ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ఇండియా? ఏమైంది? ఏం మార్పు వచ్చింది చెప్పండి. కరప్షన్ ఉందా? లేదు. కాంగ్రెస్ ఎట్లుండే కరప్షన్ 10 years మొత్తం స్కామ్లే. కరప్షన్ ఉందా? టెర్రరిస్ట్ అటాక్లు అయినాయి, ఏమన్నా బాంబ్ బ్లాస్ట్లు అయినాయా, ఏమైనా అయినాయా? సెక్యూరిటీ ఉందా లేదా ఇండియాకు? కావాల్సింది అది. కాంగ్రెస్ ఉంటే సెక్యూరిటీ ఉండదు, నీకు తెలుసు కదా. టెర్రరిస్టులు, మళ్ళీ అటాక్స్, వాళ్ళు అంటే ముస్లిం సపోర్ట్, అంటే వాళ్ళు ముస్లిం టెర్రరిస్టులు ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇస్తుంది కదా, ఫ్రీ ఇవ్వద్దే, అది రాంగ్. అది చెప్తున్నా కదా, పబ్లిక్ని ఫ్రీ ఇచ్చి అలవాటు చేస్తున్నారు. కానీ ఫ్రీ ఇవ్వద్దు. ఫ్రీ ఏమి ఇవ్వాలి? ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ మెడికల్ ఇవ్వాలి, స్టూడెంట్స్కి హాస్టల్స్ ఇవ్వాలి, స్కూల్స్ మంచిగా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఈ జాబ్స్ ఇవ్వాలి, వాళ్ళకు జాబ్స్ ఇవ్వాలి, లోన్స్ ఇవ్వాలి, బిజినెస్ చేసుకున్న వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అది ఇవ్వాలి. కానీ ఫ్రీ 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 ఏంటి ఫ్రీ? కేసీఆర్ కూడా ఇచ్చింది 10 లక్షలని. అంటే ఒకటే కమ్యూనిటీ ఉందా, వేరే వాళ్ళు లేరా? దళిత బంధు అన్నాడు, ఒకటే ఉన్నా. అందరు అందులో పేదవాళ్ళు ఉంటారు, అన్ని రాష్ట్రాలు అన్నీ ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు. ఈ దళిత బంధు అని 10 లక్షలు పక్కోనికి ఇచ్చి పక్కోడు బాధపడతాడు. అంతే కదా, ఒకరికి ఇచ్చి ఒకటి బాధపడతాడు, అంతే కదా. నువ్వు ఈ దళితకి అందరికీ సాయం చేయి, మెడికల్ ఈ స్టడీస్ ఇవ్వు, మంచి చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి. ఇస్తున్నారు, ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది వాళ్ళకు, ఉంది కదా. ఇప్పుడు ఎస్సీలకు ఉన్నంత రిజర్వేషన్ వీళ్ళకో లేదు. చదివియాలి, మంచి జాబ్స్ ఇవ్వండి. డబ్బులు ఇచ్చి అనేది రాంగ్. అది ఫ్రీ అనేదే ఇవ్వద్దు అసలు. ఫ్రీ అంటే ఇవ్వాలి, లేని వాళ్ళకి చూసి పెన్షన్లు, ఎవరో పేద రైతులకు. కేసీఆర్ ఏం చేసిండు? 100 ఎకరాలు ఉన్నదానికి రైతు బంద్ చేసిండు. కాంగ్రెస్ కరెక్టే చేసింది, కొంచెం చేసింది. 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి. మీ దృష్టిలో ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలా, డబ్బు అంటే ఈ పథకాలు ఇవ్వాలంటారు? ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వండి, ఇవ్వద్దు అంటలే కదా. రిజర్వేషన్ ఇవ్వండి, అందరికి ఇవ్వండి. లేని వాళ్ళకు కూడా అన్ని కులాలలో లేని వాళ్ళు ఉన్నారు, అందరు చూసి ఇవ్వాలి రిజర్వేషన్ అంటలేను. జాబ్స్ అది వెనుకబడిన కారణాలు వాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా ఊర్లలో పోతే దళిత వాళ్ళు వెనుకబడి ఉన్నారు కదా. ఊర్లలో సిటీలో అయితే బాగానే ఉన్నారు, ఎస్సీ సిటీలో అయితే ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇప్పుడు. కానీ ఊర్లలో ఇక మనకు అంత ఐడియా లేదు, ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, హెల్ప్ చేయొద్దు అంటలే కదా. కానీ 10 లక్షలు కాదు, జాబ్ చదివి అని వాళ్ళకి హాస్టల్స్ పెట్టండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇప్పుడు ఫ్రీ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? 10 లక్షలు ఇస్తావు, వాడు ఎంజాయ్ చేస్తుండో బిజినెస్ పెట్టి. ఇప్పుడు దళిత బంధు ఇచ్చారు, ఎవరికి ఇచ్చినారు? వాడు ఏం చేసిండు? 10 లక్షలు ఎవరికని తెలుసా అసలు? ఆ 10 లక్షలు
లక్షలు ఎక్కడ పోయినా తెలియదు. చదివి ఇవ్వాలి, హెల్ప్ చేయాలి అంటలే చదివించండి. వాళ్ళకు చదివిపిస్తే వాడు లైఫ్ లాంగ్ బతాడు. వాడిని జాబ్ వచ్చితే ఏదన్నా కానీ ఆ 10 లక్షలు ఇస్తే వాళ్ళ అన్న ఖరాబ్ పక్క వాళ్ళకే కొట్లాటలు అవుతున్నాయి. ఇప్పుడు ఒక ఏరియాలో ఒకరికి ఇచ్చి 10 మందిలో ఒకరికి ఇస్తే 10 మంది మిగతా ఎట్లా వాళ్ళందరికీ అన్నారు. అయినా అది కాని పని, అది రాంగ్ స్టెప్. అది 10 లక్షలు అవుతాయి నిజంగా. ఇప్పుడు మన ఎకానమీకి 10 లక్షలు ఇవ్వగలుగుతారా? అప్పుల పాలే అంటారు. పాలే. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుంది. పథకాలు వస్తాయి అందరికి, ఇంటికి 4,000. అప్పుడు ఏమన్నారు, ప్రతి ఇంటికి అన్నారా లేదా? ప్రతి ఇంటికి అన్నారు కదా, ప్రతి ఇంటికి ఫ్రీ అన్నారు. ఇప్పుడు గెలిచినాక ఏం మాట మార్చిండ్రు? వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆప్షన్ ఏదో పెడుతున్నారు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది ఎలక్షన్ కదా అన్న. ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, కొందరు బిజినెస్ మ్యాన్ ఉంటారు. ముందు చెప్పలేదు కదా, ఎలక్షన్ ముందు చెప్పలేదు కదా, అందరికీ అన్నారు కదా. అందరికీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్కి ఎట్లా ఇస్తారన్న? ఇప్పుడు వాళ్ళకి నెలకు 1,00,000 రూపాయలు 80,000 వాళ్ళకి పైన ఉంటాయి ఎగ్జాంపుల్. మరి బిజినెస్ మ్యాన్లో కూడా మంచి డబ్బులు ఉంటాయి. వాళ్ళు కామన్, వాళ్ళు ఏ పార్టీ అయినా నాకు తెలిసి అయితే గరీబ్ వాళ్ళకే వాళ్ళు చేయాలని చూస్తారన్న. రేషన్ కార్డు అంటే ఏంటి, కొంచెం మధ్యతరగతి కుటుంబం అన్నట్టు. అట్లా అందరికీ అంటే చెయ్యాలి, లేని వాళ్ళకి చేయాలి. కానీ వీళ్ళు చెప్పడం ఎట్లా చెప్పినారు? ఎట్లా చెప్పిండు చెప్పు? రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఎట్లా చెప్పిండు? అందరికీ వస్తాయని అన్నారు. అందరికి అన్నారు, కానీ వీళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అని చెప్పారా? చెప్పలేదు. ఎలక్షన్ తర్వాత చెప్తున్నారు వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ముందు చెప్పాలి. అది అంటే ఈ పథకానికి అర్హతలు నేను ఇస్తా అని చెప్పారు అందరికీ అని చెప్పలేనా? మీరు అట్లా తప్పు చెప్తున్నారేమో. ఆయన ముందే చెప్పలేదు, కానీ ఏం చెప్పిండ్రంటే ఖచ్చితంగా వాళ్ళకు మేము ఈ పథకాలు తీసుకొస్తాం, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ఈ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇవి కూడా ఇప్పుడు అందరికి వస్తున్నాయా? ఎంతమందికి వచ్చినాయి? నా దృష్టిలో ఏమంటున్నా అంటే, ఒక కలెక్టర్ జిల్లాకు వస్తే ఒక నెల జిల్లా గురించి తెలవాలంటే దాదాపు ఆయనకు 6 నెలలు పడుతుంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి ఆయనకు దాదాపు వినండి అన్న, కనీసం ఆయనకు ఒక 1 year 2 years అన్న అయిపోతుంది. సమయం ఇవ్వండి అంటున్నారు ప్రజలు. కొందరు ఇచ్చినా కానీ సరిపోతే టైం సరిపోదు. అది కరెక్ట్ అంటే వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఉన్నారంటే కష్టం అది. ఎందుకంటే అరువులు అన్నోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది కొంతమందికే వస్తుంది, అందరు రావట్లేదు. అంటే మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ పథకాలు అట్టర్ ఫెయిల్ అంటారు? ఫెయిలే. అది ఫ్రీ అనేది వేస్ట్ అయ్యి. ఓకే, బీజేపీలో ఉన్న పథకాలు ఏంటి మరి చెప్పండి మీరు. మంచి బీజేపీ వాళ్ళు ఏం ఫ్రీ ఇయర్, కానీ వాళ్ళు మెయిన్ సెక్యూరిటీ అది ఇది ఫ్రీ ఏం వాళ్ళు ఎంత ప్రోత్సహించారు. ఫ్రీ ఇస్తే మన ఎకానమీకే లాస్. ఇస్తున్నారు కదా, టాయిలెట్స్ కట్టిస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. ఫ్రీ అనేది ఇవ్వద్దు యాక్చువల్గా. ఫ్రీ అనేది హెల్ప్ చేయాలి, ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలి, మెడికల్గా. ఇప్పుడు కాలేజ్ ఫీజులు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇష్టం ఉన్న ప్రైవేట్ స్కూల్లో 2-3 లక్షలు ఫీజులు పెడుతున్నారు. ఇది ఎవరు చూస్తున్నారు? ఇది ఎవరన్నా పట్టించుకుంటున్నారా? మామూలు ప్రైవేట్ హాస్పిటల్ పోతాం, చిన్న ఒక్కరోజు ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు. ఇట్లాంటివి కొంచెం చూసి మిడిల్ క్లాస్ ఎవరు పట్టించుకోరు. ఏ పార్టీ వచ్చినా మిడిల్ క్లాస్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. లేని వాళ్ళని అంటారు, ఉన్న వాళ్ళు ఎట్లయినా పంపేస్తారు. మిడిల్ క్లాస్ని మాత్రం ఎవరు చూడరు. ఫైనల్గా చాలా మంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. డబ్బులు ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఇక అది అందరు పంచుతున్నారు. అది ఏం చేస్తాను చెప్పండి. అది ఒకరిని చూసి ఒకరు పంచుతున్నారు. తీసుకునేవాడు తప్ప, ఇచ్చేవాడు తప్ప, ఓటు వేసేవాడు తప్ప. అందరిది తప్పే. అది తీసుకుంటున్నారు, వేసేవానికి వేస్తున్నారు. ఇక అది ఇప్పటి నుంచి నడుస్తుంది, అది ఎప్పటి నుంచో ఉంది. ఆడ తీసుకుంటున్నాడు, తర్వాత సంపాదించుకుంటున్నారు, అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే. నమస్తే, చెప్పండి. పేరేంటన్నా? రజనీష్ జైన్. చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది మొత్తం దేశం మొత్తం. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలవబోతున్నారు? కిషన్ రెడ్డి, ఆబ్వియస్లీ మోడీ గారు. కిషన్ రెడ్డి. ఎందుకన్నా కిషన్ రెడ్డి అంటున్నారు? ఎందుకంటే మోడీ గారు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి. మోడీ గారు ఉన్న ప్రజాపాలన చాలా బాగుంటుంది. రైట్స్ ఏమి ఉండదు, గొడవలు ఏమి ఉండదు, ఒక బాంబ్ బ్లాస్ట్ లేదు, ఏం లేదు. పీస్ఫుల్ ఉంది ఇండియా అంటే అలా మోడీ గారు వల్ల. లాస్ట్ 60 years చూసుకోండి. 80
95లో ఎప్పుడో చెప్పిండు రాజీవ్ గాంధీ వాటర్ తెస్తున్నాం కరెంట్ తెస్తున్నాం అని, ఇంకా తేలేదు వాళ్ళు ఇంకా ఫ్రీకి ఇస్తా అది ఇస్తా అదే ఉన్నారు కానీ బియ్యం ఫ్రీ కరెంట్ ఫ్రీ అన్ని ఫ్రీ ఇస్తే ఏం దొరుకుతుంది? మీరు ఒక ప్రాపర్ పాలననే లేదు మీది. 6 years మీరు ఉన్నప్పుడు ఏమన్నాడు ఆడేమన్నాడు, కటాకట్ గరీబీ అటాయింగే అంటే 60 సంవత్సరాలు ఏం చేసిండంట గరీబీ? 8,000 ఇస్తా అంటుండే. 7,000 ఇస్తాడు 8,000 ఒక్కొక్కనికి. వాళ్ళు సంపాదించి పెట్టిరా 8,000 ఇవ్వనీకి. డెవలప్మెంట్ చేస్తాడేమన్నా? ఏం 60 సంవత్సరాలు ఏం చేసిండు వాళ్ళ డెవలప్మెంట్? అప్పుడు లేకుండే వాళ్ళ పరిపాలన. వాళ్ళ తాత 15 సంవత్సరాలు ఉండే, వాళ్ళ అమ్మమ్మ ఉండే 10 సంవత్సరాలు, నాయనమ్మ. మళ్ళీ మన్మోహన్ సింగ్ ఉండే 10 సంవత్సరాలు. అప్పుడు ఏం చేసిరు మళ్ళీ? అప్పుడు లేని వీళ్ళకి ఇప్పుడు లేస్తుందా? ఏం చేస్తాం అని కొత్త పథకాలు వస్తున్నాయి. బస్సు ఫ్రీ పెట్టిండ్రు. బస్సు ఫ్రీ పెడితే ఎవరికి? ఆటో వాళ్ళకి లాస్ అయింది. ఎంతమంది లాస్ అయింది? దాదాపు 12-20 కోట్లు లాస్. మంత్లీ 20-30 crores లాస్. మీరు కావాలంటే ఒక 200 ఇచ్చేయండి. బస్సులు ఫ్రీ పెడితే అందరికి లాసే కదా అది. అట్లుంటే ఒక 500 ఇచ్చుకోర్రి, మీకు అంతే విషయం ఉంటే. పెన్షన్ లెక్కన పెన్షన్లకి ఇచ్చుకోరు. అట్లుంటే ఆడవాళ్ళు మొగోళ్ళు సమానమే ఉన్నారు ఇవాళ రేపు. ఎందుకు సపరేట్ చేస్తారు అందరు? మళ్ళీ ఈక్వాలిటీ గురించి మీరే మాట్లాడతారు. కరెంట్ ఆఫీస్లో వేరే లైన్, దీనికి వేరే లైన్, ఎందుకు మళ్ళీ అన్ని? మీకేమైనా సపరేట్ ట్రైన్ ఫ్రీ కావాలన్నా? మాకేమొద్దు ఫ్రీ, మాకు ఫ్రీ వద్దు, మంచిగా ఉండాలి అంతే చాలు. రేట్లు పెంచినా ఏం కాదు, గ్యాస్ 2,000 అయినా ఏం కాదు. మాకు ఒక టెర్రరిస్ట్ క్యాంప్ లేదు, ఏం లేదు. పీస్ఫుల్గా ఉంది ఇండియా అంటే వాళ్ళ మోడీ గారు వల్లనే. పీస్ఫుల్ ఉంది ఇండియా అంటున్నారు, కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది భారతదేశం అంటున్నారు. పాకిస్తాన్లో 1,40,000 ఉంది బంగారం తులం. ఈడెంత ఉంది? ఆడ పిండి 200 కిలో ఉంది. ఈడెంత ఉంది? పాకిస్తాన్ అడక తింటుంది, మనం అడక తింటున్నామా? చెప్పండి, మీరే చెప్పండి. మీరే ఒక రిపోర్టర్, మీరే ఆలోచించండి. పాకిస్తాన్లో ఏముంది? పాకిస్తాన్ ఒక బిచ్చం దేశం అది. మనం వేసే మిగిలిన ఫుడ్ అది వాళ్ళు తింటారు వాళ్ళు. పాకిస్తాన్ అమెరికా మిగిలిన ఫుడ్ పాకిస్తాన్ పంపిస్తుంది, చైనా మిగిలిన ఫుడ్ పాకిస్తాన్ పంపిస్తుంది. షిప్పుల్లో టన్నులు వస్తుంది ఫుడ్, పోయిన ఫుడ్ అది తింటారు వాళ్ళు. మళ్ళీ ఓకే సార్, ఫైనల్గా చాలా మంది మీరు అంటున్నారు కదా కిషన్ రెడ్డి గారు గెలుస్తారు ఇక్కడ సెంటర్లో, మోడీ గెలుస్తారని చెప్తున్నారు. మోడీయే గెలుస్తాడు. 2040 2050 వరకు కూడా బీజేపీ ఉంటుంది. ఓకే సార్, ఓకే. ఫైనల్గా ఇక్కడ తెలంగాణలో 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని? బీజేపీకి నాకు తెలిసిన వాటికి యాక్చువల్ అయితే 12 రావాలా, కాకపోతే నేను 8 అనుకుంటున్నా కంపల్సరీగా. 8 వస్తాయి. తమిళనాడులో కూడా ఒక 3 or 4 వస్తాయి ఈజీగా. అన్నిట్లో వస్తాయి ఈసారి. బీజేపీ చాలా వస్తుంది. నార్త్ ఈస్ట్ ప్రజలు ఏమంటున్నారంటే ఏదైతే మన కేసీఆర్ని 2 సార్లు అవకాశం ఇచ్చి తరిమేసినట్టు, రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఖచ్చితంగా సెంట్రల్లో మోడీని 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా. 3వ స్థానం రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చే రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తే నువ్వు నేను బట్టలు ఇప్పి తిరగాలి. తిరగాల. ఆయన కూడా తిరుగుతాడు. రాసుకొని పెట్టుకో అది. ఆడు కామెడీ పీస్, ఆయనకి ఎప్పుడేం తెలియదు. ఆలోచిస్తున్నా పని అంటాడు. ఓకే ఓకే అన్న, ఫైనల్ గా చాలా మంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు. మీకు డబ్బుకు మందుకు అయితే ఓటు వేయకండి, మీరే లాస్. వాళ్ళు ఇప్పుడు 5,000 ఇస్తారు, తర్వాత మీద 50,000 గుంజుతారు. మందు రేట్లు పెంచి అది పెంచి ఏమి ఇయ్యరు. సో ఓటు అయితే వేయండి, కాకపోతే మోడీ గారికి వేయండి. మీరు కావాలంటే ప్రీవియస్ 10 years చూడండి, మోదీ గారిది 10 years చూడండి, ఏది బాగుండే మీరే ఆలోచించండి. 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలినప్పుడు 950 ఉండే సిలిండర్, ఇప్పుడు 850 ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. పేరేంటి? రామ్ చరణ్ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మరి సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. ఎవరు గెలవబోతున్నారు? మాకైతే బీజేపీ వస్తేనే బాగుంది అనిపిస్తుంది అండి. ఎందుకన్నా? ఎందుకంటే ఆయనకి సెంట్రల్లో కూడా మంచి పట్టు ఉంది. సో సెంట్రల్ ద్వారా కూడా స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ బాగుంటుందని చెప్పేసి సో మేము కిషన్ రెడ్డి గారికే మద్దతు ఇద్దామని అనుకుంటున్నాం. అంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు ఎందుకు అంటున్నారు? అంటే డెవలప్మెంట్ బాగా చేశారు ఇంతకుముందు కూడా. ఈసారి చెప్పండి ఏం చేశారంటే ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండి మన హైదరాబాద్కి చాలానే తెచ్చారు. ఎగ్జాక్ట్గా ఏం చేశారనేది నాకు క్లారిటీ లేదు, కానీ ఓవరాల్గా సెంటర్తో రిలేషన్స్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బీజేపీకి సపోర్ట్, అంటే ఆ పర్టికులర్గా కిషన్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ బీజేపీ గెలుస్తుందండి. సెంటర్లో ఏదో వస్తుంది? సెంట్రల్లో కూడా ఈసారి బీజేపీ పక్కా అండి. అసలు అపోజిషన్ కొంచెం వీక్గా ఉంది. ఇంతకుముందు పోలిస్తే స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ 200% బీజేపీ అనేది ఖచ్చితంగా సెంట్రల్లో కింగ్ మేకర్ అనేది.
ఖచ్చితంగా బీజేపీని. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? ఈసారి బీజేపీకి పెరగచ్చండి. ఓవరాల్గా మళ్ళీ అంటే బీఆర్ఎస్ కూడా కొంచెం గట్టిగానే పోటీ చేస్తుంది, ఎందుకంటే మన ఎలక్షన్స్లో ఘోరంగా దెబ్బతింది కదా. ఇది ఓవరాల్గానే చెప్పలేము, ఏదైనా కానీ కొంచెం క్లోజ్గా నడుస్తుంది, టఫ్ ఫైటే. కానీ బీజేపీనే అనుకుంటున్నాను. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా రావచ్చు. అంటే మరి బీఆర్ఎస్ ఎలా పుంజుకునేది అనేది లాస్ట్ మినిట్ వరకు వాటర్స్ పల్స్ అనేది మనం చెప్పలేము, ఎప్పుడు క్యాచ్ చేయలేము. సో బీజేపీయా కాంగ్రెస్ అనేది అనుకుంటున్నాను నేను. కాంగ్రెసే అంటే కాంగ్రెస్ ఏంటంటే వేవ్లో వచ్చేసింది మన గవర్నమెంట్. మరి ఈసారి బీఆర్ఎస్ వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇది ఓవరాల్గా ఇక్కడైతే కిషన్ రెడ్డి గారే. ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు, అలాంటి వాళ్ళ కోసం మీ మెసేజ్ ఇవ్వండి. అది అసలు క్యాష్ తీసుకొని ఓటేయడం అనేది ఫూలిష్ థింగ్ అండి. అంటే క్యాష్ తీసుకున్నా కానీ ఎవరికి నచ్చిన వాళ్ళకి ఆ క్యాష్ అనే ప్రభావంతో వీళ్ళు ఎక్కువ ఇచ్చారని వీళ్ళకి వేయటం, వాళ్ళు ఎక్కువ ఇచ్చారని వాళ్ళకి వేయటం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అవన్నీ మన డబ్బులే రొటేషన్ ద్వారా మళ్ళీ తిరిగి మనకే ఇస్తున్నారు. మనం డబ్బులు తీసుకుంటే తీసుకోండి, కానీ ఓటు మటుకు చూసి రైట్ పర్సన్కి వేయాలనేది నాది రిక్వెస్ట్ అండి. ఓకే బ్రో, హాయ్ బ్రో. అయ్యన్న పేరేంటి? బాలచందర్ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎందుకన్నా? అది మెజార్టీ కూడా ఎక్కువ వస్తుంది, జనాలందరూ అటే ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని బాగా చేస్తున్నారు మోడీ. అందుకని అంటే మ్యాక్సిమం ఓట్లన్నీ అట్టే మ్యాక్సిమం ఓట్లన్నీ అట్టే వేస్తారు. మోడీ గారు ఏం చేశారు దేశంలో? కరెన్సీ కానీ డెవలప్మెంట్ కానీ అన్న పేదవాళ్ళకి కానీ మంచిగానే ఉంది. అంటే మీ బీజేపీ పార్టీ అభిమానా, లేకపోతే మీ బీజేపీ పార్టీ కార్యకర్తనా? నాకు అసలు ఎలక్షన్స్ గురించే తెలియదు, జస్ట్ చూస్తూ ఉంటాను కదా, అర్థమవుతుంది. ఈ విద్యార్థుల్లో మార్పు రావాలంటే నిజంగా ఏ పార్టీ రావాలి మీ తరపు నుంచి? మా తరపున బీజేపీ ఇప్పుడు బాగానే ఉందన్న. బీజేపీ బాగానే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మంచిగానే వదులుతున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం గరీబీ హఠావో అని చెప్తున్నది. మాకు మంచి అవకాశం ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు మారుస్తా అని చెప్తున్నది. దీనిపై మీ అభిప్రాయం? చెప్తారు అంతేగాని చేసే టయానికి చేయరు కదా. ఓన్లీ చెప్పడానికి అంటారా? చెప్పడానికి అంటారు. ఈ టైం చెప్తారు, రేపు గెలిచిన తర్వాత ఏమో ఎవరిని పట్టించుకోరు. అది ఓకే. చాలామంది ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఎవరో ముందుకి తీసుకొని కానీ వాటికి ఓట్లు వేయకుండా చూసుకొని మీకు దేశాన్ని ఎవరు మంచిగా చూస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. పేరేంటి? శ్రీనివాస్, కరీంనగర్. శ్రీనివాస్ గారు చెప్పండి. మొత్తం ఓటు ఇక్కడే ఉంది సికింద్రాబాద్లో. ఉంది. ఎలక్షన్ అయితే హడావిడి కొనసాగుతుంది సార్. ఇక్కడ 3 అయితే బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎవరు గెలవబోతున్నారు? మన బీజేపీ గెలుస్తుందండి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. కిషన్ రెడ్డి గారు అని కాదు, కానీ యాక్చువల్గా సెంట్రల్లో మోడీ రావాలనేది ఉద్దేశం. ఇప్పుడు అసెంబ్లీలో విడివిడిగా ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పార్లమెంటుకు మనకు గట్టి ప్రభుత్వం రావాలంటే మోడీ గారికి వేయాలి. మోడీ గారిని చూసి అంతటా ఓట్లు వేస్తారు. అంతే. ఏం చేశారండి మోడీ గారు? ఒపీనియన్ అట్లని కాదు, మనకు దేశానికి సంబంధించిన చాలా విషయాలు, ఇప్పుడు కాశ్మీర్ విషయం అయితేనేంటి, తర్వాత కొంచెం మన భారతదేశానికి ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చిండు మోడీ గారు. అది మనకి ఇంపార్టెంట్. మనకి ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్గా కూడా మనకు బాగా మోడీ గారి వలన మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు అనేది వచ్చింది. తర్వాత ప్రతిదీ అంటే ఆయన చిన్న వాటిని పట్టించుకోరు, దేశానికి కావాల్సినవి అన్నీ చేస్తుంటారు. దేశానికి ఏది ఇంపార్టెంటో అది చేస్తారు. ఇప్పుడు మనకు ముఖ్యంగా అది అక్కడ అయోధ్యది కూడా అది మన జీవితంలో కాకపోయేది, అది అయింది. అది కూడా గొప్ప విషయం అందరికీ. అది ఇక్కడ కిషన్ రెడ్డి గారికి ఎవరు పోటీ ఉంటారా సార్? కిషన్ రెడ్డి గారి తర్వాత దానం నాగేందర్ గారు ఉంటారు అనుకుంటున్నాను. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. నా ఒపీనియన్ స్టేట్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే పోటాపోటీ ఉంటుంది. కొంచెం బీఆర్ఎస్ సార్ ప్రధానమంత్రి అని చెప్తున్నారు కేసీఆర్, మీరు అలా అంటున్నారు. లేదండి, బీఆర్ఎస్కి కొంచెం వాళ్ళ ఇదితోనే కొంచెం అది మైనస్ అయింది. ఇంకా ప్రజల్లో కూడా ఇంకా మొన్నటి మార్పు అట్లనే ఉంది, ఇంకా కంటిన్యూషన్ అట్లనే అవుతుంది. ఇంకా కొంచెం వాళ్ళు కనుక మంచి ప్రతిపక్షంగా మంచి రోల్ చేస్తే నెక్స్ట్ టైంకి వాళ్ళు వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. మన రాజకీయ నాయకులు మొత్తం వాళ్ళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వెళ్తున్నారు, అంటే చాలా జంపింగ్ జలం చేస్తున్నారు. మీ అభిప్రాయం?
కాంగ్రెస్ ఇప్పుడైతే కాంగ్రెసేనండి. బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అవును, అది మొన్నటి వరకు దాన్ని గట్టిగా యూజ్కున్నారు. యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పడిపోయే స్థాయికి వచ్చేసరికి ఆ పార్టీ నుంచి వేరే పార్టీలో వెళ్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఏం లేదు, అది కరెక్టే అనిపిస్తున్నదండి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేజేతులో చేసుకున్నారు. దానివల్ల అసలు యాక్చువల్గా ప్రతి వాళ్ళకి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిపోవడమే పెద్ద తప్పైంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ నుంచి అందరూ వాళ్ళు చేజేతులో చేసుకున్న దానివల్లనే మొత్తం అందరు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ కూడా మనము ఎందుకంటే ఆమె స్టేట్ ఇచ్చింది కాబట్టి ఒక 5 ఏళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళకు కూడా 5 ఏళ్ళు మనం ఏ విధంగా పాలిస్తారో చూడాలి. అంటే 100 రోజులని కాదు, టోటల్ 5 years మనం చూడాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మనం రీసెంట్గా చూస్తే నిన్న ఒక వీడియో ఒక్క నిమిషం సార్, నిన్న మన మల్లారెడ్డి గారు ఈటెల రాజేందర్ని కలిసి కౌగులించుకొని ముద్దు పెట్టి ఒక పెళ్లి ఫంక్షన్లో అన్నా నువ్వే గెలుస్తున్నావు అని ఇద్దరు మాట్లాడుకున్నారు. విషయం చాలా వైరల్ అవుతుంది సార్. దీనిపై మీ అభిప్రాయం ప్రకారం మల్లారెడ్డి గారు చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఆయన ఏదో వాళ్ళ ఫ్రెండ్షిప్లో అన్నారు తప్ప అది పెద్దగా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఓకే సార్. చాలా మంది ఫైనల్గా చాలా మంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. అది డబ్బు మందు అనేది తాత్కాలికం అండి. మనం బాగా ఆలోచించుకొని సుస్థిర ప్రభుత్వానికి మనం ఓటేయాలి అంతే. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ నుంచి ఒక బుక్ తయారైంది ఏ విధంగా ఓటేయాలని. అది నేను పోస్ట్లో తెప్పించుకున్నాను. దాంట్లో మనం దేశంలో ఏ విధంగా మనం ఓటేయాలి, ఈ తాత్కాలికం అవసరం లేదు. డబ్బులు, ఈ మందు ఇవన్నీ ఒక రోజుతో ఉండేవి. తర్వాత ఏంటంటే మనకు లాంగ్ రన్లో ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళకు ఓటేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. భారతదేశం ముందుకు నడిపేయాలంటే మీ పేరేంటి ఫస్ట్? నా పేరు భాస్కర్రావు గంప. భాస్కర్రావు గారు చెప్పండి సార్. ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బీజేపీ క్యాండిడేటు. ఎందుకంటే మోడీ ఫేవరెట్ మేమంతా కాబట్టి, మోడీ మంచి సమర్థుడు కాబట్టి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి బీజేపీ క్యాండిడేట్ గెలవాలని మా అభిలాష. బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు. ఎందుకు బీజేపీ పార్టీ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? మన రోజుకు మన భారతదేశం విలువ పెరుగుతుంది. ప్రాచీన దేశాలలో కూడా అన్ని దేశాలలో కూడా మనం మోడీని అప్రిషియేట్ చేస్తున్నారు, భారతదేశాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. రోజుకు డెవలప్ అవుతుంది. 10 ఏళ్ళలో ఎంతో డెవలప్ అయింది కాబట్టి అది. ఏం డెవలప్ అయింది మీరు చెప్పండి. మీరు పెద్ద మనసులో అనుభవం. అన్నిట్లలో ఇంప్రూవ్ అయింది, ఒక దాంట్లో కాదు. ఒకప్పుడుకి ఇప్పటికీ చాలా ఫరక్ అయిపోయింది అన్ని రంగాలలో కూడా. ఓకే సార్. ఇక్కడ తెలంగాణలో దాదాపు 17 స్థానాలు ఉన్నాయి. మరి బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? అవన్నీ చెప్పలేము. కానీ మొత్తం మీద బీజేపీకి రావాలి ఎక్కువ. సెంట్రల్లో బీజేపీ ఉండాలి, సెంట్రల్లో మోడీ ఉండాలి, అంతే. బీజేపీ ఉండాలి అంటున్నారు చాలా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మోడీ దొంగ అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అదే అది పాలిటిక్స్, రాజకీయం కాబట్టి అనవలసి వస్తారో అంటాడు కదా. ఆయనకు కూడా తెలుసు ఎవరు సమర్థుడో, ఎవరు ఉంటే బాగుంటుందో ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే సార్. ఫైనల్గా చాలా మంది డబ్బుకు, ఓట్లకు, మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఓట్లు వేసే వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి. మేము చెప్తున్నాం అదే బీజేపీకి వేయాలనే చెప్తున్నాం. అదిగా సార్, మందుకు డబ్బుకు ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ మనుషులకు మీరు రేపు మందు డబ్బులు తీసుకున్నా కానీ మళ్ళీ ఎటేయాలనో అటు వేస్తారు. అందరి దగ్గర తీసుకుంటారు, ఎటేయాలనో అటే వేస్తారు. వాళ్ళు కూడా హుషారైపోయినారు. మంది కూడా హుషారైపోయారు. ఎప్పుడు మస్తు హుషారైపోయారు. ఒకప్పుడేమో ఎవరి దగ్గర పైసలు తీసుకుంటే వానికి అన్నట్టుండే. ఇప్పుడు అందరి దగ్గర తీసుకుంటారు. వాడు ఎవరికి వేయాలనో వాళ్ళకి వస్తే మీకే అంటున్నారు అంతే. గెలిచినాడు మాట్లాడారు. పైసలు ఎవరికి చేయదు, మందు ఎవరికి చేయదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. పేరేంటి సార్? సుధాకర్ అండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఏదైతే మన సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, మరి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఈ ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ వస్తుంది. బీజేపీ కిషన్ రెడ్డి. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన అన్ని పనులు బాగా చేస్తున్నాడు. సెంట్రల్లో కూడా మంచి ఉంది, ఇక్కడ కూడా మంచి వర్క్ చేస్తున్నాడు. అట్లా దాని గురించి బీజేపీ వస్తుందండి. సెంట్రల్లో ఏదో వస్తుంది?
సెంట్రల్లో 100% బీజేపీ అంటారు. అంతే అంటారా? అంతే ఇంకా వేరే ఏం లేదు. ఏంటి ఎందుకు వస్తుంది బీజేపీ అని చెప్తున్నారు చాలా మంది, బీజేపీ అంటున్నారు. అసలు ఎందుకు? ఇక అది పనులు బాగా చేస్తున్నాడు కదా. ఏం చేశారు చెప్పండి. ఏం చేస్తారంటే ఇక అందరికి చూసిన వాళ్ళకి అంతా తెలుసు. అందరూ ఎడ్యుకేషన్ అంతా బాగా ఎడ్యుకేటెడ్ అంతా బీజేపీకే ఇస్తారు. ఎడ్యుకేటెడ్ అంతా అదే అంటారా? అదే 100% బీజేపీ వస్తుంది సెంట్రల్లో. ఇక్కడ కూడా సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో దాదాపు 17 సీట్లు ఉన్నాయి సార్. మరి బీజేపీకి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు? ఎంపీ స్థానాలు 17 ఉన్నాయి కదా, ఎన్ని రావచ్చు? బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని, బీఆర్ఎస్? కాంగ్రెస్కి ఒక 7-8 వస్తాయి, బీజేపీకి మిగతా బ్యాలెన్స్ బీఆర్ఎస్. ఫస్ట్ మొదటి స్థానంలో ఏది ఉంటుంది ఇక్కడ? కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ గెలవడం కేసీఆర్, మన కిషన్ రెడ్డి అంటున్నారు. సికింద్రాబాద్ రెడ్డి, కిషన్ రెడ్డి. మరి తెలంగాణ టోటల్ ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయి? మరి బీజేపీకి రావచ్చు. కాంగ్రెస్ అంటున్నారు, బీజేపీ అంటున్నారు. సారీ, కాంగ్రెస్కి రావచ్చు. తర్వాత నెక్స్ట్ బీజేపీ. ఓకే సార్, చాలామంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు. మీ తరపున మెసేజ్? ఇక అది అన్ఫిట్ వాళ్ళు, డబ్బులు తీసుకొని చేయడం అయితే అన్ఫిట్ వాళ్ళు నా దృష్టిలో. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. నమస్తే అండి. పేరేంటి? నా పేరు శ్రీకాంత్. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఏదైతే సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? డెఫినెట్లీ ఇట్స్ నో డౌట్ అట్ ఆల్ కిషన్ రెడ్డి అన్న గెలుస్తాడు. సో కిషన్ రెడ్డి అన్న ముందు నుంచి ఇప్పటి నుంచి కాకుండా, కిషన్ రెడ్డి అన్న ఎప్పుడైతే 10th క్లాస్ ఆ ఏజ్ నుంచి ప్రజాసేవలో అంకితమై ప్రజాసేవ కోసం, ప్రజల కోసం పాటుపడి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి తర్వాత బీజేపీ కార్యాలయం అందులో ఉండి బీటెక్ చేస్తూ ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అన్న అతనికి ఇప్పుడు ఐ థింక్ ఏజ్ 50 to 55 to 60 మధ్యలో ఉంటుంది. ఒక 40 years ఆఫ్ రాజకీయాలను అబ్జర్వ్ చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి. సో డెఫినెట్గా ప్రతిసారి కిషన్ రెడ్డిని గెలిపించుకోవడం అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ముఖ్యమైన బాధ్యత, ముఖ్య ఉద్దేశము. అండ్ అదే జరుగుతుంది ఈసారి కూడా. ఇక్కడైతే ఖచ్చితంగా కిషన్ రెడ్డి అంటున్నారు. మరి సెంట్రల్ అబ్సల్యూట్ నరేంద్ర మోడీ. దెర్ ఇస్ నో డౌట్ అప్ కి బార్ 400 పార్. డెఫినెట్లీ 400 పార్ అంటున్నారు. మేబీ 390 వరకు రీచ్ అవ్వచ్చు మ్యాక్సిమం. డెఫినెట్లీ టార్గెట్ పెట్టింది ఎంత అంటే బీजेपी ఖచ్చితంగా 370 వస్తే వాళ్ళు టార్గెట్ అనుపెట్టుకున్నారు. 370 को निकाल दिया. 370 सीटों के लिए अब कोशिश कर रहे हैं उन लोग सभी, मोदी और पूरे नेशनल गवर्नमेंट. मिलेगा 370 ज़रूर मिलेगा. తప్పకుండా 370 అనేది కన్ఫామ్ వస్తాయి. 370 అనేది మినిమం. సో 400 అని టార్గెట్ పెట్టిరు. ఓకే, సో ఆపోజిషన్ అనేది వీక్గా ఉంది కాబట్టి డెఫినెట్గా ఎన్ని వస్తాయని చూడాలి. 400 అనేది రీచ్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గరీబీ హటావ్ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అన్న, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదన్న, 1947 అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపించారు? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంది? కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయబడింది బ్రిటిష్ వాళ్ళతోటి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తుంది హిందూ వ్యతిరేక భావజాలతో నడుస్తుంది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో బతుకున్నంత వరకు హిందూ మేడ మీద కత్తున్నట్టే. అబ్సల్యూట్లీ నో డౌట్ అట్ ఆల్. ప్రతి హిందూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా అయితే మీ పర్సనల్గా ఓపెన్ చెప్తున్నాం, మొన్న బెంగళూరులో కాంగ్రెస్ కార్పొరేటర్ వాళ్ళ కూతుర్ని నడి రోడ్డు మీద హత్య చేస్తే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించలేదు. అది వ్యక్తిగత హత్య అన్నాడు. లవ్ జిహాద్ను వ్యక్తిగత హత్య అన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందువులు కానీ, కాంగ్రెస్ పార్టీలో హిందువులు కానీ, మీకేమన్నా జరిగితే మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి మీ ఇంట్లో లవ్ జిహాద్ అని వస్తే కొట్లాడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, బజరంగ్ దళ్ మాత్రమే, విశ్వ హిందూ పరిషత్ మాత్రమే, ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా లవ్ జిహాద్ అని చెప్పే అర్హత ఎవ్వరికి లేదు. చెప్పడానికి భయపడతారు. పచ్చి చెప్పాలంటే ఉత్సవ పోసుకుంటారు. రియాలిటీ లవ్ జిహాద్ అని ఒక దాన్ని వ్యతిరేకించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. హిందూ ఏ పార్టీలో ఉన్నా హిందూ అయి పుట్టినందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. చాలా మంది అంటున్నారు మీరు అంటే బీజేపీ పార్టీ కార్యకర్తనా? డెఫినెట్లీ. అంటే నేను ప్రస్తుతానికి కార్యకర్తను కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తాయి. రాజకీయంలో రావాలనుకుంటున్నారు, అంత క్లారిటీగా చెప్తున్నారు. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఇట్లా చెప్తే అతిశయోక్తి కావచ్చు. నెక్స్ట్ తేజస్ సూర్య ఎట్లా వస్తాడో అంటే మీ మాటలు ఎలా ఉన్నాయంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతారో అలా ఉన్నాయని అనుకుంటున్నాను.
డెఫినెట్లీ అంటే నేను చిన్నప్పటి నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ 4th క్లాస్ ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. అప్పటి నుంచి ఒక 9th క్లాస్ వరకు కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత నేను ఒక స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. డెఫినెట్లీ చూస్తున్నాను నెక్స్ట్ లాస్ట్ లెటర్ రాస్తున్నాను. చాలా మంది మీరు ఒక డౌట్ క్లియర్ చేయాలి. ఎందుకోసం అంటే బీజేపీ పార్టీ ఒక ప్రత్యేకించి ఒక హిందువుల పార్టీ అని అంటున్నారు పబ్లిక్. దీనిపై మీ అభిప్రాయం? అబ్దుల్ కలాంని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది ఎవరు? హూ మేడ్ ఇట్? అటల్జీయే కదా. చెప్పండి. డెఫినెట్లీ చెప్పండి. ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది ఆల్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్స్ అందరు ప్రపంచవ్యాప్తంగా అందరూ లవ్ చేస్తూ ఉన్నారు. ముస్లిం కంట్రీస్ కూడా ఇలా దుబాయ్ అనే ముస్లిం కంట్రీలో హిందూ దేవాలయం నిర్మించబడిందంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లే. ఇప్పుడు హిందూ వ్యతిరేక అంటున్నారు. అక్కడ బాబ్రీ మసీద్ అయితే కూలగొట్టిర్రు, సరే కూలగొట్టి రామ మందిర్ అంటున్నారు. ఒక 25 ఎకరాలు కొంచెం దూరంలో కొంచెం స్థలం ఇచ్చి మీరు ఇక్కడ మసీద్ కట్టుకోండి అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? అతనికి ముస్లింల మీద గౌరవం ఉంది కాబట్టి, ముస్లిం మతం మీద వాళ్ళ గౌరవం ఉంది కాబట్టి, వాళ్ళు కూడా ఈ దేశ పౌరులని కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. చాలా మందికి ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంది? ఎంఐఎం పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే నార్మల్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వాళ్ళని కేవలం ఒక పాన్ డబ్బనో ఒక బండికో దానికి మాత్రమే పరిమితం చేస్తూ వాళ్ళ రియాలిటీ ఆఫ్ అనేది చెప్పకుండా, రియాలిటీ ఆఫ్ అనేది తెలియకుండా వాళ్ళది జిహాదీ సైడ్ చేస్తూ ఉన్నారు. సో ముస్లింల కోసం భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంటుంది. మీ అందరూ తెలిసింది, దాన్ని మైనారిటీ సెల్ అంటారు. సో దానివల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కాదు, ఎప్పటికి కూడా వ్యతిరేకం కాదు. 100% భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే విషయాలపైన నడుస్తుంది. డెఫినెట్లీ అన్ని మతాలకు మనం చూస్తూ ఉన్నాం. ఒక ముంబైలో ఒక ముస్లిం అమ్మాయి భగవద్గీతలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ వచ్చింది. ఆమె ఏమని చెప్పింది? నరేంద్ర మోడీ నేను ఇన్స్పైర్ అయినా, నరేంద్ర మోడీ పైన ఒక ముస్లిం మహిళ PhD చేసింది. సో దెర్ ఈజ్ నో ఇక్కడ హిందూ ముస్లిం గొడవను సృష్టించేది భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కాదు, ఎప్పటికి కూడా కాదు. డెఫినెట్లీ ముస్లింలను ఓటు బ్యాంక్గా వాడుకునేది కాంగ్రెస్ పార్టీ, ముస్లింలను నిరక్షరాస్యులను చేసినది కాంగ్రెస్ పార్టీ. అట్లా అంటారా? ఓకే. మరి ఫైనల్గా మనం చూస్తుంటే తెలంగాణలో 17 MP స్థానాలు ఉన్నాయి. మరి బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? మోస్ట్లీ అంటే హానెస్ట్గా మాట్లాడితే బీజేపీకి అప్ టు 11 సీట్స్ వరకు రావచ్చు మ్యాక్సిమం సిట్టింగ్ 4 సీట్స్ అయి ఉండొచ్చు. ఇంకో 4 ఎట్లా మన ముఖ్యమంత్రి చెప్పిండు 4 ఎట్లా యాడ్ అయితే అని. సో ముఖ్యమంత్రి అంత క్లియర్గా తన పర్సనల్ సర్వే చేసి మరి చెప్పినప్పుడు సో ఈజీగా అనేది వస్తుంది. అండ్ డెఫినెట్లీ అప్ టు 11 వరకు అనుకుంటున్నారు. అంటే నేను అబ్జర్వ్ చేసినాను 11 వరకు అయితే వస్తాయి. ఇంకో విషయం తెలుసా, నిన్న కాదు మొన్న మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో బహిరంగ నరేంద్ర మోడీ ఒక దొంగ అనే మాట అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? దొంగ అంటే మాకు నవ్వు వస్తుంది. ఇక్కడ హాస్యాస్పదం ఇది. ఓటుకు నోటు దొంగ ఎవరు? రియల్ ఎస్టేట్ దొంగ ఎవరు? బ్రోకర్ అనే పేరు ఎవరికి ఉన్నది? అవునా కదా? ఇక నేను పర్సనల్గా అతనికి దొంగని కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కిరీటం పెట్టిర్రు. నువ్వు ఎక్కడ కూడా గ్రౌండ్ పాలిటిక్స్ చేయలే. నువ్వు డబ్బులతో పాలిటిక్స్ చేసినావు. నువ్వు నీ గురువు చంద్రబాబు ఎట్లా పాలిటిక్స్ చేసినావు, నువ్వు అట్లనే పాలిటిక్స్ చేసినావు. ముందు నుంచి నువ్వు గ్రౌండ్ మీద లేవు. నువ్వు డబ్బులు పెట్టినావు, టికెట్ తెచ్చుకున్నావు, డబ్బులు పెట్టినావు, పీసీ తెచ్చుకున్నావు, డబ్బులు పెట్టినావు, ముఖ్యమంత్రి అయినావు. అంతే. ఎక్కడ కూడా నీది సామాన్య ప్రజలతో నీ కాంటాక్ట్ లేదు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆ ఐడియాలతో ఆలోచించినావు, ఒక బ్రోకర్ లాగా ఆలోచించినావు. ఇప్పటికి కూడా ఇవాళ కూడా ఎందుకు మంత్రి పదవులు ఎందుకు ఫుల్ఫిల్ చేయలే? ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యార్థుల గురించి పట్టించుకుంటే ఎక్కడుంది పట్టించుకునే అర్హత నీకు? మా కాలేజ్ ఏవి కాలేజీలో రేవంత్ రెడ్డి నాడు చదివిండు డిగ్రీ. ఆ కాలేజ్ గురించి ఇలా అటానమస్ స్టేటస్ ఇవ్వాల్సిన కాలేజీకి ప్రైవేటైజేషన్ చేసేసారు. ఇలా ఇంతకుముందు మొన్న రీసెంట్గా 3 కాలేజీలకు అటానమస్ ఇచ్చారు. అందులో ఏవి కాలేజ్ ఎందుకు లేదు? నువ్వు చదివిన కాలేజ్ ఎందుకు లేదు? నువ్వు కన్న తల్లి అయ్యా సార్ అమ్మాయి కూర అని నేను ఏడుస్తుందాడ. ఏవి కాలేజ్ అనే కాలేజ్ దానికి అసలు పట్టించుకున్నావా? సిగ్నేచర్స్ అన్ని పెట్టి పంపిస్తే నీ సీఎంఓకి పంపిస్తే నువ్వు దాన్ని స్పందించినావా? అసలు ముఖ్యమంత్రి అనే అర్హత నీకుందా? తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెట్టు. హైదరాబాద్లో నీ కాంగ్రెస్ పార్టీని సీట్లు గెలిచింది. హైదరాబాద్ అనే అది లోకల్లో నీకు కాంగ్రెస్ బలం ఎక్కడుంది? సిటీ అని ఇక్కడ నీకు అసలు ముఖ్యమంత్రి ఎవరైనా చూస్తున్నా నిన్ను? ఊర్లలో వేరే విషయం. నీ కొడంగల్లో వచ్చింది కావచ్చు, నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వచ్చింది కావచ్చు, ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో వచ్చింది కావచ్చు. ఇవే నీ బలం. ఈ పక్కన పెడితే ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడుంది నీ పరిస్థితి? సీఎం ఎట్లయింది ఆయన? సీఎం ఎట్లయిందంటే అన్న దీన్ని అడ్డిమారు కొట్టి దెబ్బ అంటారు. దీన్ని అర్థమైంది? అడ్డిమారు కొట్టి దెబ్బ సీఎం అయ్యి ఎవరు లేని. సరే ఓకే పర్సనల్గా కష్టపడ్డాడు, ఆ విషయంలో
దానికి అతని కష్టం, అతని డ్రీమ్ కోసం అతను ఏదైతే అనుకున్నాడో విద్యార్థి పరిస్థితులు ఉన్నప్పుడే అనుకున్నాడు ఫస్ట్ రాజకీయంలోకి వచ్చినప్పుడే నేను ముఖ్యమంత్రి కావాలని. అతని డ్రీమ్ అతను ఫుల్ఫిల్ చేసుకున్నాడు. దానికి అతను వ్యక్తిగతంగా అతను అభినందించవచ్చు. కానీ అతను చేసిన పాలిటిక్స్ కూడా గ్రౌండ్ పాలిటిక్స్ కాదు. ఇక్కడ 2014 ఎలక్షన్ అనేది ఏ దిక్కు లేక ఆల్మోస్ట్ అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్లో అప్పుడు బీఆర్ఎస్ ఉండే, అంటే టీఆర్ఎస్ ఉండే. సో సేమ్ ఇదే ఈ 39 మంది అయితే ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచారు, అప్పుడు వీళ్ళలో కొంతమంది గెలిచారు. కానీ తర్వాత ఏం చేసిండు 14 తర్వాత 18 ఎలక్షన్స్ అప్పుడు 8 నెలల ముందు ఎలక్షన్ పెట్టుకొని అసలు ఎవరికి ఛాన్స్ అయ్యలే. ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఓటర్ని మొత్తం మభ్యపెట్టి కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అండి సెకండ్ టైం. సో థర్డ్ టైం వచ్చేసరికి కేసీఆర్ అవినీతి కానీ మొత్తం A to Z అన్నీ అర్థమైపోయినాయి. అర్థమైపోయిన తర్వాత ఏంది, వీడిని తప్పించాలి. సపోజ్ ఒక మన ఓపెన్గా మాట్లాడదాం, నేను ఒక పర్సన్ కొట్టడానికి వస్తుండు, రాయి పట్టుకొని కొట్టడానికి వస్తుండు, నువ్వేం చేసినావు, పారిపోతే ఎవరి దగ్గరికి పోయినావు, నీకు తుపాకీ పెట్టడం దగ్గర పోయినావు. సో వీళ్ళు తెలంగాణ ప్రజలు చేసింది అదే. ఇక్కడ నుంచి తప్పించుకొని వేరే కాడికి పోవాల్సింది. సో అంటే రాయి బట్టి కొట్టేటువంటి తప్పించుకొని తుపాకీ పెట్టడం దగ్గర పోయారు తెలంగాణ ప్రజలు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ఇప్పటికైనా మారి సో ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బుద్ధి చెప్తే తప్ప నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి చెప్తా అని చెప్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసి మేము మంచి మంచి పథకాలు ఇస్తున్నాము, మమ్మల్ని ఆదుకోండి, ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటున్నారు. దీనిపై ఫ్రీ బస్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మనం నిన్న కూడా చూసాం, నేను మొన్న మల్లారెడ్డి గారు ఈటెల రాజేందర్ని కలిసి ముద్దు పెట్టి హద్దుకొని ఈటెల అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్నందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? యాక్చువల్లీ మల్లారెడ్డి ఏంటంటే ముందు నుంచి తెలిసిన విషయం ఏంటంటే మల్లారెడ్డి బీజేపీ ట్రై చేస్తుండు, ఎమ్మెల్యే ఎలక్షన్ తప్ప నుంచి అంతకు ముందు ట్రై చేస్తుండు. అతన్ని రాణిస్తలేరు, రియాలిటీ రాణిస్తలేరు. ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి పర్సన్ అయినా ఆయన రాజకీయ నాయకులు పరిగణించొద్దు మనం. మల్లారెడ్డి ఏంటంటే ఒక టైంపాస్ పొలిటీషియన్ అని చెప్పాలి. వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయంటారుగా పార్లమెంట్ కాడికి వెళ్ళి పార్లమెంట్ దాకా పోయినా అని. సో అదేంటంటే ఒక టైంపాస్ పాలిటిక్స్ అవి. బయట లోపల మొత్తం ఒక 24 అవర్స్లో నాకు తెలిసి ఒక 8 గంటలు వంటాడుకోవచ్చు, ఒక 12 గంటలు బిజినెస్ చేసుకుంటాడు, ఒక 2 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తాడు అంతే. అలా అసలు మల్లారెడ్డి మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికి ఒకటి కాదు. అట్లా ఒకటి అనుకుంటే ముందే పొత్తు పెట్టుకుంటే కావచ్చు. ఓపెన్ అయిపోయారు, మేము పొత్తు పెట్టుకో, మేము సింగిల్ మోడీ అన్నాడు ప్రతిపక్షంలోనే కూర్చుంటాం కానీ మేము సింగిల్గానే పోతామని. ఇలా జరుగుతుంది అది. ఇప్పుడు కిషన్ రెడ్డి గెలిచిన తర్వాత బీజేపీలో ఉండబోతున్నా లేకపోతే వేరే పార్టీలో ఏమైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలా కిషన్ రెడ్డి అసలు పార్టీ మారదని దీనిగా బిగ్గెస్ట్ జోకే. చాలా మంది అంటే జంపింగ్ జలాం చేస్తున్నారు కదన్నా. కిషన్ రెడ్డి అనే టైనే మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక కట్టర్ హిందూ కార్యకర్త, ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్ భావజాలం కార్యకర్త, ఎవ్వరు లేకుండా అయ్యాల అసలు ఈ దేశ అధ్యక్షుడు నడ్డా అనేటైనా ఈయనకు జూనియర్. ఒకప్పుడు కిషన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో పోయినాడు. అట్లానే కిషన్ రెడ్డి పార్టీ మారతాడు, కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అంటే వీళ్ళు అసలు కిషన్ రెడ్డికి ఉన్న రాజకీయ పరిజ్ఞానంలో కేసీఆర్ ఇంకా మిగతా ఉన్న ఎవరైనా బొచ్చు బిగడానికి కూడా పనికిరారు. కిషన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞానం అనేది డెఫినెట్లీ. కిషన్ రెడ్డి అన్న ముందు ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అన్న ముందు నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఆయన లైఫ్ స్టోరీ మొత్తం ప్రజల కోసమే. ఎక్కడ డబ్బులకు ఆశపడలే, ఎక్కడ వేరే వాళ్ళని వ్యక్తి ఇప్పటికి కూడా వేరే వాళ్ళు అవినీతి పరైన అట్లా మాట్లాడతారు తప్ప సిద్ధాంతం గురించి నిజమైన రాజకీయ నాయకుడు కిషన్ రెడ్డి అన్న మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు కాదు అసలు డెఫినెట్లీ. ఓకే అన్న, ఫైనల్గా చాలామంది మనము డబ్బుకు బానిసై మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి మంచి. సో డబ్బులకు కానీ బీర్లకు కానీ బిర్యానీ కానీ అస్సలు మోసపోవద్దు. ఇవాళ నువ్వు ఒక బీరుకు బిర్యానీ ప్యాకెట్కు ఒక 500 రూపాయలకు 1000 రూపాయలకు సరే. ఇవాళ మన తెలంగాణ కాస్ట్లీ చాలా అయినాయి, 5-6 వేలు కూడా ఇస్తారు. కానీ ఒక గుర్తుపెట్టుకో 5,000 అయినా 6,000 అయినా అది ఈ 5,000 6,000 నీకు ఎలక్షన్ 1 వీక్ ముందు ఎలక్షన్ 10 రోజుల ముందు ఉంటాయి. కానీ తర్వాత 5 సంవత్సరాలు నీ ఒక్క నెత్తి మీద కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయలు అప్పు పెడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కేసీఆర్, అది గుర్తుపెట్టుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పరంగా చోటేయండి. ఓటేషన్ హాలిడే ఇచ్చిందని నువ్వేదో ట్రిప్ కోడు ఏదో ఎంజాయ్ పిక్నిక్లో కూడా చేయకండి. డెఫినెట్గా దేశ భవిత నిర్వర్తించడానికి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్య దేశంలో ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే, ఒక్క ఓటుతో గెలిచినట్టే. సో నీ ఒక్క ఓటే ఇంపార్టెంట్ కావచ్చు. దేశభక్తి అనేది మొదలవలసింది నా నుంచే ప్రతి ఒక్కరు. ఇప్పుడు అన్న ఉన్నాడు, ఆ అన్నకి ఏం అవసరం మీ మైక్ పట్టుకొని అనడానికి, తన కర్తవ్యంతో నిర్వర్తిస్తుంది. తప్పకుండా ఒక ప్రజలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఓటును మీరు నిర్వర్తించండి. ఎవడైతే ఓటు వేయడో, ఎవడైతే సిద్ధాంతం గురించి, ఎవడైతే దేశం గురించి మాట్లాడే అర్హత లేదు, ఇవాళ ఓటు వేయడం తర్వాత వచ్చి నాకు ఈ సంక్షేమ పథకం దొరకలేదు అంటే అది నో నీడ్. అసలు అది వ్యాలిడే కాదు. ఓటు వేసినోడికి మాత్రమే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ అడిగే హక్కు కానీ ప్రజాస్వామ్య అభివృద్ధి గురించి అడిగే హక్కు అని ఉంటుంది. ఇక ఫైనల్గా రాజ్యాంగం అని చెప్పారు కాబట్టి చాలామంది అంటున్నారు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని అంటే డేంజర్ జోన్లో ఉందని అంటున్నారు. దానిపై సో దీని విషయంలో ఒకటే చెప్తా ఉన్నా,
రాజ్యాంగాన్ని పర్సనల్గా వాడుకున్నది ఎవరు? రాజ్యాంగాన్ని తమ వ్యక్తిగత విషయాల కోసం ఎమర్జెన్సీలు పెట్టడానికి వాడుకున్నది ఎవరు? ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఆపిరు, ఎన్నిసార్లు మార్చిర్రు? మార్చింది ఏ పార్టీ? తమ వ్యక్తిగత విషయాల కోసం. అసలు రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్నే ఓడగొట్టిన పార్టీ ఎవరు? ఎవరు చెప్పండి, మీకు తెలుసే కదా, కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మార్చేది ఉంటే వచ్చిన 5 సంవత్సరాలకే మార్చేది ఉండే, ఇన్ని రోజులు ఎందుకు మార్చలే? అంబేద్కర్ సిద్ధాంతాన్ని గౌరవించి మార్చలేరు కదా. సరే, ఒక విషయం నేను అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఒకటి చెప్తా, అదర్ దాన్ బీజేపీ పార్టీ ఒక అభిమాని అన్న నేను ఒక పర్సనల్ చెప్తా. సరే, వచ్చిన 75 సంవత్సరాలలో చాలాసార్లు మార్చారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు కూడా దీన్ని ఒకవేళ అవి నా మిస్టేక్ ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. ఇప్పుడున్న దేశ పరిస్థితులకి, ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఈ దేశ రాజ్యాంగం ఓకేనా, లేకపోతే దీన్ని ఇంకొంచెం అప్డేట్ చేయాల్సి ఉంటుందా, లేదంటే ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందా? కంప్లీట్ ఇది మొత్తం మార్చేసి ఇది కొత్తది పెట్టేసారని నేను అంటలే. సో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్స్ అవసరం, ఎంతవరకు అప్డేట్స్ అవసరం? మొబైల్, ఫోన్లు, కెమెరాలు ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉన్నాయి, కార్లు ఎప్పటికీ అప్డేట్ అవుతున్నాయి. సో రాజ్యాంగం కూడా కొంచెం అప్డేట్ అయితే తప్పేం లేదు కదా. ఐఎమ్ ఆస్కింగ్, రాజ్యాంగం అప్డేట్ అయితే తప్పేం లేదు కదా. సో అప్డేట్ చేసారు మొన్న కొన్ని ఆర్టికల్ ఏది సంథింగ్ కొన్ని టు బి కరెక్షన్ కొన్ని తీసేసినట్టున్నారు. సో దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? హిందువులకు నష్టం జరిగిందా? ముస్లింలకు నష్టం జరిగిందా? జరగలేదు కదా. సో రాజ్యాంగం మార్పు అనేది డెఫినెట్గా మొత్తం కాకపోవచ్చు, రాజ్యాంగంలో అప్డేట్స్ అనేది తీసుకోవాలి, సవరణలని ఇంకా తీసుకోవాల్సి ఉంది. సో దాని గురించి రాజ్యాంగాన్ని అప్డేట్ చేయడం అనేది నిజంగా మంచి విషయం. డెఫినెట్లీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, హాయ్ బ్రో. హలో బ్రో. పేరేంటి? నా పేరు శర్మ గారు. చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎవరు గెలబోతుంది? బీజేపీ కన్ఫర్మ్ గెలుస్తున్నాను. కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి మనకి సికింద్రాబాద్ అంతా మంచిగా తిరిగి చేస్తున్నారు. సో మోస్ట్లీ బీజేపీ అని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. ఓకే. అంటే ఇక్కడ బీజేపీ వస్తుంది కన్ఫర్మ్ అంటున్నారు. సెంట్రల్ ఇక 100% ఇక ఆలోచించాలా, బీజేపీ 100% ఫిక్స్. మోస్ట్లీ ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఆల్మోస్ట్ చెప్పకపోయినా వాళ్ళిద్దరూ ఒకవైపే ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే మటుకు డెఫినెట్గా మన కేసీఆర్ వాళ్ళు ఒక 5-6 సీట్లు కొడతారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా మీరు చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్? ఓటింగ్ అనేది మన రైట్ అన్న, కంపల్సరీ దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓట్ చేయాలి. అండ్ డబ్బులకి వీటి కోసం ఆశపడితే వచ్చే 500, 2000 నెక్స్ట్ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలిస్తారు, 4 ఏళ్ళు. దాని ద్వారా మన జీవితాలే నాశనం అయిపోతాయి. ఇప్పుడు రోడ్లు కానీ మిగతా మొన్నటిదాకా కేసీఆర్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఆలోచించి చేయాలి. మనకి పర్సనల్గా ఏదో 2000 వస్తున్నాయని చెప్తే 2000 2 రోజులు అయిపోతాయి. ఏముంది, నైట్ ఒక క్వార్టర్ వేసేస్తే అయిపోయి బిర్యానీ తెచ్చుకుంటే 1000 రూపాయలు ఏముంది, కథం. సో డెవలప్మెంట్ వైజ్గా అంటే మనకి సొసైటీకి ఏం జరుగుతుంది అనేది ఆలోచించి పర్సనల్గా వచ్చే బెనిఫిట్స్ని పక్కన పెట్టి ఆలోచించి వేస్తే బెటర్. డబ్బులు ఎలాగో తీసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసేసుకోండి, బట్ ఓట్ మటుకు మంచి వాళ్ళకి చేయండి. సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీవన్. మరి ఏదైతే మనకు కనిపిస్తుందో సికింద్రాబాద్ నుంచి బీజేపీ మొదటి స్థానంలో ఉండబోతుందని చెప్తున్నారు. మరి అదే కాకుండా కాంగ్రెస్ 2వ స్థానంలో ఉందని చెప్తున్నారు. మరి చూస్తూనే ఉండండి PMR TV. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడే లక్ష్మణ్.